ఈనాటి సందేశం యొక్క టైటిల్ ఏమిటంటే, ఎందుచేత కొన్ని పరిచర్యలు కట్టబడుటలేదు. వన్ ఆఫ్ ద కీ రీజన్స్ మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎందుచేత కొన్ని పరిచర్యలు కట్టబడుటలేదు. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంతగా తమకున్న ప్రతిభా పాఠవాలు, పరిచయాలు అన్నీ ఖర్చు పెట్టిన పరిచయం ఒక షేపుకి రావటం లేదు. అంత వృధా ప్రయాసగా మిగిలిపోతుంది. కష్టం మిగులుతోంది తప్ప ఫలితం కానరావడం లేదు. కొన్ని వ్యవసాయాలలో పశువులకు గడ్డి మిగులుతోంది తప్ప సంవత్సరం అంతా చేసిన వ్యవసాయం వలన రైతుకు లాభం మిగలటం లేదు. సరిగ్గా అలాగే ఏదో కుటుంబం అంతా గడిచిపోతోంది, తిండికి లోటు లేకుండా జరుగుతోంది తప్ప అంతకన్నా పెద్ద ఫలితం ఉండటం లేదు. ఈ కారణంగా ఎందుచేత కొన్ని పరిచర్యలు కట్టబడటం లేదు. సేవకుల వ్యక్తిగత జీవితం కానీ, వారి ద్వారా నిర్మించబడవలసిన మహిమ కలిగిన సేవ కానీ, దేవుని రాజ్యం కానీ ఎందుచేత కట్టబడటం లేదు అనే ఒక ప్రశ్న అత్యవసరంగా మారింది. దీనికి సంబంధించిన ఎన్నో కోణాలు, ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నను. ఇప్పుడు మనం చదువుకున్న 2వ రాజులు 6వ అధ్యాయములోని ఉదంతము ద్వారా ఆ ఒక్క సన్నివేశములో ఉన్న విషయముల ప్రస్తావనే మీ ముందుకు తెచ్చి అంతా కలిసి ప్రార్థించి ముగించుకోవాలనే ఒక ఆలోచనతో నడిపింపులో ఉన్నాను. నాతో ఏకీభవిస్తున్న వారంతా ఏమనాలి? అంతే, అంతకన్నా ఇంకేం ఆకర్లా. ప్రియులారా, ఈ పరిచర్యలు మనము చూస్తే మనం అందరము ఎరిగినటువంటి ఈ ఉపదేశములో దైవజనుడైన ఎలీషా దైవజనుడని ఎలీషా మహిమకరమైనటువంటి సేవ చేస్తున్న కాలం అది. తన ఆత్మీయ తండ్రి కంటే, గురువు కంటే రెండింతల అభిషేకంతో రెండింతల కార్యాలు చేస్తూ దూసుకుపోతున్న కాలం అది. నేనే దైవజనుడని అయితే అని గర్జించిన ఏలియా గారికి సరైన వారసుడని ప్రపంచం నివ్వెరపోయే భీకర కార్యాలు జరిగిస్తున్న కాలం అది. మృతులను కూడా సజీవులను చేయుటకు సరిపడ ఒక అభిషేకపు తన ఎముకలలో తీవ్రమైన ప్రభావంతో నివసిస్తున్న కాలం అది. దేశమంతా కరువుతో అల్లాడిపోతుండగా తన వద్ద మాత్రం పెద్ద కొండ ఒకటి పెట్టి కూర వంటకం చేస్తూ శిష్యులను గంభీరముగా పోషిస్తున్నటువంటి మినిచి నడుపుతున్న భీకరమైన కాలం అది. కూర వంటకానికే పెద్ద కొండ పెడితే అన్న వంటకం ఇంకెలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. ప్రవక్త సమక్షములో కరువులే అనే ఒక ఆశ్చర్యకార్యం ప్రపంచానికి సాక్ష్యంగా నిలబడ్డ కాలం అది. అలాంటి దినాలలో కడు విచిత్రంగా, ఆశ్చర్యకరంగా కొంతమంది శిష్యులకు తెగులు పుట్టింది, ఆలోచన వచ్చింది. అదేమిటంటే, దైవజనుడా, ఏలినవాడా, నీ వద్ద మాకున్న స్థలము నీకును మాకును ఇరుకుగా ఉన్నది. నీ సెలవైన ఎడల యోర్దాను అద్దరికి వెళ్ళి తలా ఒక మ్రాను నరికి తెచ్చి మేము తలా ఒక పాకేసుకుంటాం. మీరందరూ ఈ వచనాలు ఎన్నోసార్లు చదివి ఇంకా ప్రసంగాలు కూడా చేసే ఉంటారు కదా. మరి ఇంకెందుకు అందులో వెతుక్కోవడం, నమ్మకం చూడొచ్చు కదా. తెలిసిన ముచ్చటే కదా. చూస్తూ వినడంలో సౌకర్యంగా ఉండదు, చెప్పేవాడికి వినేవాడికి కూడాను. పిల్లలు మీరు ఆలకిస్తున్నారా? నా నోట్స్లో నేను వింత వింత పదాలు రాసుకున్నా, అవన్నీ చెప్పడానికి ఒకటి చెప్తాను మీకు. ఏలుబడిని కోరుకొనని వాడు, లెక్క చెయ్యని వాడు పిలుస్తున్న పదం ఏలినవాడా అని నా నోట్స్లో నేను రాసుకున్న మాట అది. వీడు మాట్లాడితే ఏలినవాడు అంటాడు కానీ ఏలుబడి ఏడ చేయనిచ్చాడు ఈడు. అసలు ఈడి రాజ్యానికి ఈడే మహారాజు. अपना मर्जी का राजा बन गया, जो चाहते वो कर सकते. ఆడు ఏం కావాలని చేస్తాడు, ఆడే రాజు. కానీ మర్యాదకు మాత్రం ఏమంటాడండి? ఏలినవాడా. ప్రాణాటి పరిసయ్యులు యేసు ప్రభువుని ఏమనేవాళ్ళు? బోధకుడా,
వాళ్ళ పిలుపు నోరు ధరిస్తే అట్టగా యేసులో బోధలు అంటే వాళ్ళకి ఇష్టమా? ఆ బోధలు అంగీకరించారా? బోధలకు అప్పగించుకున్నారా? కానీ పిలవమంటే ఏమని పిలుస్తారు? ఏమయ్యా నజరేతు వాడనో బెత్లెహేమీయుడనో యేసుప్రభుకి యేసు అని కేకేయచ్చు కదా. ఆహా, నోరు ధరిస్తే మాత్రం బోధకుడా, ఇంకొకరు రెచ్చిపోయి సద్బోధకుడా, ఇలాంటి పదాలు ఎన్నైనా వాడతారు. కానీ యేసయ్య బోధ అంటే ఇష్టం ఉండదు. అసలు బోధన అంగీకరించే పరిస్థితి అంతకంత రాదు. ఆ బోధకి ఉపదేశానికి అప్పగించిన పరిస్థితులు ప్రశ్నే కాదు. కానీ పిలవడానికి ఏమని పిలుస్తారు అనండి? ఏమి మీ భాగస్వామ్యం కోరుకోవడం డబ్బులతో కాదుగా, స్వరంతోనేగా. పెట్టుబడి ఏముంది కాదండి. మన సంఘాలు కూడా మన మెట్లు అయ్యా 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 అని పిలుస్తారు కదా. అయ్యా అంటే ఏంటి? తండ్రి. అసలు ఇతను నాకు తండ్రి అనే భావన ఉంటుందా? నేను కొడుకును అనే నమ్మకం వాడి దగ్గర ఉందా? ఒక తండ్రికి కొడుకు ఎలా చేయాలో సేవలోనే చేస్తాడా? తండ్రికి ఉండాల్సిన అనురాగ్యం, అవాజ్యమైన ప్రేమ ఉంటుందా? ఉండదు. కానీ ఊరకి ఏమని పిలుస్తాడు? అయ్యా అయ్యా. ఆ గొడవ ఇప్పుడు మీకు ఎందుకు చెబుతున్నానంటే, మనం విత్తిందే కోసుకుంటాం అనే ఫార్ములా ఒకటి బైబిల్లో ఉంది కనుక, లేకుండా మనం విత్తితే చర్చిలో అదే కోసుకుంటాం అనే ఒక నిష్ఠుర సత్యం మీ ముందు పెట్టి నేను లోపలికి పోదామని తీర్మానం చేసుకున్నాను. అర్థమైందండి? మనం ఏది విత్తామో వాస్తవంగా దాన్ని తప్పించుకోలేము. రాయి పైకి ఎగరేసాక బుర్ర మీద పడుతుంది, తప్పదు. నువ్వు జరగటమే, చేసేదేం లేదు. ఇప్పుడు ఎగరేసావుగా గురుత్వ ఆకర్షణ శక్తి ఉంది, గ్రావిటీ ఫోర్స్ ఉంది, అది వచ్చి పడిపోద్ది అంతేగా. పరిమార్థం అసఖ్యతే, దాన్ని ఆపడం కుదరదు, దాన్ని మార్చడం కుదరదు. అంచేత నేను మీ అందరినీ కోరుతున్నాను, మనం ఏది విత్తుతున్నాం ఒకసారి జాగ్రత్త చూసుకొని విత్తుదాం. అదే కోసుకుంటున్నాం అనే చేదు నిజాన్ని అంగీకరించి బ్రతుకుదాం. ఇక లోపలికి వస్తే, ఎలీషా దగ్గర శక్తి తగ్గిపోయిందా? మహిమ తగ్గిపోయిందా? అభిషేకాన్ని కోల్పోయాడా? నడిపింపును కోల్పోయాడా? దేవునికి దూరం అయిపోయాడా? దేవుడు అతన్ని చేయి విడిచిపెట్టాడా? దేవుని ఆత్మ అతన్ని ఎడబాసి వెళ్ళిపోయిందా? కార్యములు జరగటం లేదా? ఇలాంటి ఇంకొక 100 ప్రశ్నలు వేసినట్టుగా కాదు, లేదు అనేది జవాబు. బీభత్సంగా వాడబడుతున్నాడు ఆయన. దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నాడు, కార్యాలు జరుగుతున్నాయి. ఇంత భీకరంగా వాడబడుతున్న టైంలో ఆయన వదిలిపెట్టి వేరే వెళ్ళాలనిపించింది వాళ్ళకి. అది చిత్రం. ఆత్మీయ నాయకుడు చల్లాడిపోయాడు, ఆత్మీయ తండ్రి పడిపోయాడు, అసలు కార్యాలు లేవు, ఉపదేశం లేదు, ప్రత్యక్షత లేదు, మహిమ లేదు, అసలు నడిపింపు లేదు. ఏదో పిచ్చి పిచ్చికి అయిపోయాడు. ఏం చేద్దాం నాయన? చెడిపోయిన కారులో కూర్చొని ఉత్తిగా స్టీరింగ్ తిప్పుకోలేం కదా. బెంజ్ కారైనా వదిలేసి ఆర్టీసీ బస్సు ఎక్కాలి కదా, పల్లె వెలుగు అని అనుకోవడానికి వాడబడుతున్న దైవజనుడు, మహిమ గల దైవజనుడు, అభిషేకం గల దైవజనుడు, దేవుని కృప కలిగిన దైవజనుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు, దేవునితో నిత్యము ఆత్మలో శృతి చేయబడి అనుసంధానము చేయబడి నడిపించబడుతున్న ఓ గొప్ప దైవజనుడు కదా. మరి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపించింది వాళ్ళకి? నేను మీ ముందు పెట్టదలుచుకున్న పాయింట్స్లో ఫస్ట్ పాయింట్, ఇరుకును ఇష్టపడుటలేదు అనండి ఒకసారి. వాళ్ళు ఏమన్నారు? అయ్యా నీకు మొదట్లో ఉన్న అభిషేకం లేదయ్యా, అప్పట్లాగా ప్రార్థనా జీవితం లేదయ్యా, అప్పట్లాగా దేవుని ఆత్మ మీలో నుంచి మాతో మాట్లాడలేదయ్యా, యెహోవా ఆత్మ నెడబాసి వెళ్ళిపోయినట్టు మాకు కనిపిస్తుందయ్యా. ఒక నడిపింపు లేని చోట, ఆత్మ లేని చోట, అభిషేకం లేని చోట, ఉపదేశం లేని చోట మేము ఎందుకు ఉండవలను? ఎవరి పొలంలో పరిగా ఏరుకుందని అక్కడికి వెళ్ళిపోతాను అనొచ్చు అంటే ఓకే అందాం. నయోము కంపుల గింజలు లేవు కనుక పొలానికి ఎక్కుతానంటే పొమ్మందే. ఎడగింజలుంటే ఎందుకు పోయే పని? వాస్తవం కదా అమ్మా? ఎవని పొలములో కనికరము పొందుదునో ఆ పొలములో పరిగి ఏరుకుందనంటే నా కుమారి పొమ్ము, రాశి మీద కూర్చున్న మీద ఎందుకు, నీకు ఎంత కరమే తినో అనొచ్చు. మరి ఎలీషా దగ్గర ఇవేమీ కరువు లేని కాలం కదా. మరి ఏం చెప్తారు వాళ్ళ పాయింట్? ఇక్కడ మాకు ఇరుకుగా ఉంది అనండి ఒకసారి. The only point, they want to leave the fellowship, they want to leave everything, is they don't have sufficient place. విశాలమైన స్థలం లేదట, ఇరుగ్గా ఉందట. అందరు చెప్పండి వాళ్ళ ప్రాబ్లం ఏంటండి? నేను చెప్పండి, నేను అడుగుతున్నాను ఇప్పుడు. వాళ్ళు వచ్చేటప్పుడు విశాలతను కోరుకొని వచ్చారా అనండి, మీరు జవాబు చెప్పండి. మీరు మౌనంగా సైలెంట్ అయిపోకండి. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలీషా దగ్గర విశాలత ఉండాలి అని కోరుకొని వచ్చారా? అరే భలే విశాలంగా ఉంది అని ఆశించి వచ్చారా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? అప్పుడు జబ్బులు ఉన్నాయి ఆడికి, ఒక్కొక్కడికి నొప్పులు, రోగాలు, తెగుళ్ళు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. అన్నిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు తప్ప వేరొక దిక్కు లేదు మహాప్రభు అని అప్పుడు వచ్చారు.
ఒరే ఈ గుడిసెలు ఎంతమంది ఆడ ఉంటారా, పండరా మీ ఇంటికి అంటే, అయ్యా శాపం ఏలుబడి చేస్తుంది, మనశ్శాంతి లేదు, నిద్రపడటం లేదు, జబ్బులు తెగుళ్ళు. అయ్యా నీ పంచన ఈ అరుగు మీద పడుకుంటావు అయ్యా, అయ్యా ఈ మూల ఉంటావు అయ్యా, బతిమాలి చేరారు వీళ్ళందరూ. ప్రభు కృపలో దైవజనుని దేవుడు వాడుకోవడం చేత ప్రభు వారిని స్వస్థపరిచారు, సమస్యలు పరిష్కారం, మంచిగా ఉన్నారు. ఒక్కొక్కడు దుఃఖలకు తయారు చేసి రక్త వైద్యం. ఇప్పుడు ఇరుకొచ్చేసింది ఒకడికి. నా శాపమును దీవెనముగా మార్చిన దైవజనుడు కదా, నడవలేని స్థితిలో వచ్చాను, ఇప్పుడు ఆరోగ్యవంతునయ్యాను కదా, దిక్కు దశయు లేక ఇంటి వారే ఒడిదిలి పెట్టిన కాలమున శ్మశాన వాకిటి పడివన నా జీవితాన్ని ఇంటికి చేర్చిన దైవజనుడు కదా, నేను ఎలాగో ఇతన్ని వదిలిపోగలను అనుకోలేదాడు. బాగులేదు కాబట్టి ఉన్నా, ఇప్పుడు బాగా ఎందుకు అడ్జస్ట్ అయిన కర్మే ఉంది. కడుపులోకి లేక పిల్లిలాగా కాళ్ళు కడుపులో పెట్టుకుని ముడుచుకొని పడుకున్నా. ఇప్పుడేంది, కడుపు నిండిందిగా. బాధలు తీరాక, కష్టాలు పోయాక, మేళ్ళు పొందాక, సుఖం కలిగాక, బలం వచ్చాక ఇరుకు ఏమవట్లేదు చెప్పండి అనండి. ఇష్టం కావట్లే. ఏమి ఇష్టం కావట్లే? దైవజనుడి మీద వ్యతిరేకత. మా అమ్మో ఎందుకు ఏమైంది నీకు అనుభవం? మరి ఏమైందిరా? ఇరుగ్గా ఉంటుంది అయ్యా. నెంబర్ 1, ఒకడి పరిచర్య కట్టకబడకపోవడానికి కారణం ఏంటంటే వాడు ఇరుకును ఇష్టపడకపోవటం. నువ్వు ఏ ఉపదేశంలో ఉన్నా, నడిపింపులో ఉన్నా, విధానంలో ఉన్నా, నువ్వు యేసయ్య సేవ గనక చేస్తున్నట్లయితే మొట్టమొదటి పాయింట్, ఇరుకును ఇష్టపడాలి, ఇష్టపడి తీరాలి. దానికి ఆప్షన్ లేదండి. యేసుప్రభువారు ఏమన్నారు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నారా లేదా చెప్పండి గట్టిగా. అయ్యలారా, అమ్మలారా, మీరు ఎక్కువ మంది మౌనం పాటిస్తున్నారు. దయచేసి కొంచెం నోరు తెరవండి. అనవసరంగా అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అవసరానికి మాట్లాడకపోయినా అట్టగా ఉంటుంది. సమతూకం ఉండాలి. సమ్మిళిత ద్రాక్షార సముద్రం వెలితి పడకుండా ఉండును గాక. అమ్మయ్య స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, దైవజనులారా, సహోదరి సహోదరులారా, మీరు గమనించారా? దైవ సేవకుడు అనేవాడు ఏమి ఇష్టపడాలండి? ఇరుకు ఇష్టపడాలి, కష్టం ఇష్టపడాలి, శ్రమ ఇష్టపడాలి. కొంచెం కూడా అసౌకర్యాన్ని, ఇబ్బందిని, బాధను, శ్రమను, నిందను, అవమానాన్ని, కరువును, ఆకలిని, పేదరికాన్ని, కష్టాన్ని ఇష్టపడని ఒక తరం పుట్టుకొస్తుంది. ఇప్పుడు అంతా ఊడ్చి అమర్చినట్లుగా ఉండాలి, వడ్డించిన విస్తరలాగా ఉండాలి. ఎక్కడ చిన్న అసౌకర్యం వచ్చినా ఎట్లయితే నేను చేయను, నా కొద్ది సేవ. ఎవడి మీద రూబాబు చూపిస్తాను నాకు అర్థం కాదు. నన్ను ఒకటి అలాగే అంటే అలాగైతే నేను చేయనని అంటే, నువ్వు చేయకపోతే పరలోకం మొత్తం లాస్ వచ్చేద్దంటరా ఫాదరబా. పరలోకం మొత్తం నీరు గారిపోయి సాప చుట్టేస్తుందంట, నువ్వు లేకపోతేనో. నష్టము కలిగించు ఒక పనివాడు పోతే రైతుకి లాభమే ఉంటుందా? దేవునికి స్తోత్రం, పోరాను అని చెప్పాను నేను. 2-3 వారితో పాటు ఆమెను కూడా చెప్పారు, దేవునికి స్తోత్రం. ఏమిటండి లేకపోతే? యేసుప్రభు వారు ఈ మార్గం, ఇరుకు మార్గం, ఇందులో ప్రవేశించాలంటేనే పోరాటం అవసరం అని చెప్తుంటే లోపల ఎట్టుంటుందండి? రొమ్మిరుచుకొని తైతక్కలాడతా ఎవడ కుదురుద్ది? అది మార్గం, ఇరుకు మార్గం అంటే. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళకం కాకపోతేను జో చాహతే ఓ కరసక్తి నవ్వదక్కడ తైతక్కలాడే డ్యాన్సులో మార్గమే ఇరుకు. విరిగి నలిగి దీనుడైన వాడు అందులో నడవగలుగుతాడు. తొడగొట్టేవాడు, రొమ్ము గుద్దుకునేవాడు, మేషం తిప్పేవాడు, ఆడికి సెట్ అవుతుంది ఈ దారి. ఆడికి ఏదైనా రచ్చబండ సెంటర్ కరెక్ట్ సెట్ అయ్యిద్ది ఆడికి. యేసు మార్గం ఏ మార్గం చెప్పండి? కరుకైన ఇరుకైన ఈ సిలువ మార్గం. ఈ మార్గమే కరుకు, ఇరుకు, నున్నగా జారుబండలాగా ఉండదు. దొల్లుకుంటా పోదామన్నా పోలేము, నున్నగా ఉంటే కాదు దొల్లుకుంటూ పోయేదానికి. కరుకు, ఇరుకు, ఎక్కడక్కడ ఒళ్ళు చీరేస్తుంది. నడిచినా తెప్పలే, పడి దొరులుదామన్నా తెప్పలే. అవలేలగా పండుకొని పొర్రు దండం పెట్టి అంత ఈజీగా ఉండదు. అడుగున్న ముళ్ళ దారిది, చీరేస్తుంది ఒళ్ళు. కూసున్నా ఉండే శ్రమ ఉంటుంది, నిలబడ్డా ఉండే శ్రమ ఉంటుంది, పొర్లినా ఉంటుంది పండుకొని. అసలు ఈ దారి పేరే కలువరిలో మొదలాయే ఈ ప్రేమ మార్గం. చెప్పడానికి ఇది ప్రేమ మార్గమే. దేవునికి స్తోత్రం. విషయం ఏమిటి? కరుకైన ఇరుకైన ఈ సిలువ మార్గం. కరుకు, ఇరుకు, సిలువ మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం యేసుప్రభు వారు అంతా సుఖంగా ఉంటుంది, బాగా ఉంటుంది, లాభాలు వస్తాయి.
50,000 కానీ పెట్టుబడి పెడితే ప్రతి నెల 5,000 మినిమం గ్యారంటీ స్కీమ్ అని చెప్పి రప్పించాడా మనల్ని ఇందులోకి? అలాంటిది ఏమి లేదు కదండి. మరి తెలిసి వచ్చి ఇప్పటికే సేవ ప్రారంభించి 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా ప్రాణానికి సుఖం కలగలేదు. సుఖం కలగాలని చేతనావు కనుక ఎప్పటికీ కలగదు. అది నేను కనిపెట్టిన ఫార్ములా కాదు, పొందగోరితే స్తోత్రం. తన ప్రాణమును కాపాడుకొని కోరువాడు పోతే పోయిందనుకునేవాడు. ఏదైనా సరే ఫార్ములా అదేగా. డబ్బు అయినా సరే, ఐశ్వర్యం పొంద ప్రయాస గడితే నిశ్చయముగా దాని మీద దృష్టి కలిగిన తోడని రెక్కలు ధరించి పనికి మన డబ్బు అనుకుంటే ఆ రెక్కలు గట్టి ఎగిరిపోయేదే నీ వెనకాల వస్తాకి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు మాసపత్రిక ఉండేది. సేవ విస్తారమై ప్రయాణాలు అధికమై ప్రయాణంలో కూడా రాసే అంత అవకాశాలు దొరక్క ఇక వెళ్ళి ఆపేసా. విస్తృతమైన సర్క్యులేషన్తో 1000 కాపీలతో మ్యాగజైన్ ఉండేది, సత్యవేద సారము అని. ఇక అది వల్ల పట్ల రాయటానికి ట్రైన్లో కూర్చొని రాస్తా ఉండేవాడిని. ట్రైన్ ప్రయాణాలు కూడా సరిపోక ఒక స్టేషన్ దిగితే కొంచెం 70 కిలో 60 కిలో ఇటు తిరగాల్సి వస్తుంది. అందుకని ట్రైన్లో వదిలేసి కారుల మీద పడ్డా. ఈ కారులో కూర్చోవటం మొదలెట్టాక రాసే మాట మర్చిపోయాం. ఆర్టీసీ కండక్టర్కి మాత్రం అంకిలేత్తం వస్తుంది, ఎంత పొడుగు రాయాలి దేవుడు రాస్తాడు. ఇక అది పోయింది. అప్పట్లో రాశాను వింత పక్షి అని ఒక ఆర్టికల్ రాశాను అన్నమాట. ఆ వింత పక్షి అంతా చదివితే లాస్ట్లో తెలుసుద్ది ఆ పక్షి పేరు ఐశ్వర్యం అని. ఎందుకంటే దాని మీద దృష్టి నిలిపితే నిశ్చయముగా రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఎక్కడికి పోయావే పక్షి అని అడిగితే నన్ను ఎవడు పట్టించుకోడో, నన్ను లెక్క చేయకుండా దేవుని మీదే ఎవడు దృష్టి నిలుపుతాడో ఆడు కొంపలోనే ఉంటానని. దేవునికి స్తోత్రం. దాని మీద బైబిల్ని అడ్డం పెట్టుకొని, ప్రార్థన అడ్డం పెట్టుకొని, కొబ్బరిని చేత అడ్డం పెట్టుకొని దాని మీద దృష్టి పెట్టినోడికి అసలు దొరకదు. అది పోతా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు ఏమి ఇష్టపడాలి చెప్పండి? అమ్మగారులు కూడా చెప్పాలి. సేవకురాళ్ళు ఏమి ఇష్టపడాలండి? ఏమో అందరూ దైవజన్లో ఇన్నో కార్లో తిరుగుతుంటే ఏసీలో తిరుగుతూ ఉంటే ఎట్టుంటుందో నేను చేసుకున్నాను. ఏం పాస్టర్ ఇదేమి సేవ, నా పేనం తీసేస్తున్నాడు పొద్దున్న తీసిన కంచి. నోవకలాంటి సేవలో ఉంది. ఈ చెక్కలు దూసుకోవటం, ఈ కర్రలు మేకులు, తారు డబ్బా కీలు, ఇదే సరిపోతుంది పూసుకోవటం. ఇట్టి సేవ నా వల్ల కాదంటే నేలలో నువ్వు హాయిగా తేలి ఆడతావు జలప్రలయంలో. నీకు తిప్పలా ఉండదు బిడ్డ, హాయిగా తేలొచ్చు. సత్యాకి ఏదో కాకి పీకు తింటుంది. దరిద్రం అంతే. ఒక నూతన భూమి, నూతన ఆకాశం అడుగుపెట్టి ఒక నూతన ప్రపంచానికి నువ్వే వారసులు, మూల పురుషులు అవ్వాలంటే ఓడ నిర్మాణంలో నువ్వు ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నోవహు భార్య, ఎంతో మంది స్త్రీమూర్తుల పేర్లు రాసిన బైబిల్లో నోవహు భార్య లాంటి కీలకమైన వ్యక్తి పేరు రాయలా. కారణం నీ పేరు రాసుకో అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వెలా ప్రయాసపడో, నువ్వెలా కష్టపడో స్వేచ్ఛగా రాసుకో నీ పేరు. బైబిల్లో ఉత్తమమైన స్త్రీమూర్తులు నోవహు భార్య ఒకటి కాదండి. తన పేరు రాయలేదు అక్కడ, మరుగు చేశాడామని. కానీ ఆమె పాత్ర మరుగైందా? ఆమె కష్టం, ఆమె సహకారం మరుగైందా? ఆమె నడువు కట్టుకోకుందే 3 అంతస్తుల ఓడ తయారద్దా? ఊరంతా ఓడ తయారైద్దా అండి? సేవ అంటేనే కష్టం కదండి, సేవ అంటేనే సిలువ కదండి. ఎవడైనా నన్ను వెంబడింపగోరునిలా వాడు కనీసం లైఫ్లో నెలకు ఒకసారి 5 స్టార్ హోటల్ ఉండను. ఉందా అండి వచనం? వాడు తన్ను తాను ఉపేక్షించుకొని అనండి. ఉపేక్ష అంటే ఏంటి అర్థం? కాదు చిచ్చి మీకు తెలుగు రాదు. తగ్గింపు వేరు, ఉపేక్ష వేరు. ఉపేక్ష అంటే వద్దనుకోవడం, అపేక్షకి వ్యతిరేకం. అపేక్ష అంటే కావాలనుకోవడం, పొందాలనుకోవడం. ఉపేక్ష అంటే వద్దనుకోవడం. తగ్గింపు వేరు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు, తను తాను ఉపేక్షించువాడు యేసు సేవ చేయగలుగుతాడు. వద్దు, అసలు సేవకుడికి కావలసిన క్వాలిటీయే వద్దు. అరే पहले से शुरू से लाओ, एक नंबर का बेटी बन गया जलगा का. वो इमली क्या बोलते थे ఏమంటుందండి జలగా? అది అసలు సేవకు ప్రథమ అర్హతే, ప్రాథమిక లక్షణమే వద్దనుకోవడం. తన్ను తాను
అరే విశ్వాసులు పెట్టిన సొమ్ము కాదురా నాయన, నిన్ను నీవే వద్దనుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి కోడలు అత్తగారిని వద్దనుకోవాలంటే ఎగిరి గంతేయచ్చు. ఎంత ప్రేమ గల దేవుడు ప్రభా, కోడళ్ళ దేవుడా నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏముంది? నిన్ను నీవు వద్దనుకోవాలి బిడ్డ. నీ అభిష్టం, నీ సంతోషం, నీ ఆనందం, నీ సుఖం, నీ సంతోషం, నీవన్నీ నీ వద్దనుకోవాలా. ఊరల బాధల కష్టాలు మీదేసుకోవాలి. దాని పేరే సేవ. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని. సిలువ అంటే ఏంటి సార్? ఇప్పుడు యేసుప్రభు వారు సిలువ మోస్తున్నారు కదా, ఎవరిది అదంతా? ఎవరిది అది? మంచి వినాలి ప్రశ్న. ఎవరిదండి అది? అంటే యేసుప్రభు చేసిన తప్పులా? యేసుప్రభు చేసిన రోగాలా? ఎవడియో మీదేసుకున్నాడు, ఆయనది ఏమీ లేదు అసలు. దాని పేరే సిలువ. ఇప్పుడు మనకు సంబంధించినవి, మన సంతోషాలు, ఆనందాలన్నీ మనకు ముఖ్యం కాదని పక్కన పెట్టేయాలి. ఊరోడు జబ్బులు, జలాలు, తెగులని మీదేసుకోవాలి. దాని పేరు కదా సేవ అంటే. అటు ఉందా లేదా బైబిల్లో? తన్ను తాను ఉపేక్షించు. నీవన్నీ నీకు అప్రధానం అవ్వాలి, జనుల సమస్యలు నీకు ప్రధానం అవ్వాలి. దాని పేరు కదా సేవ అంటే. కరుకైన ఇరుకైన దారి కాదా ఇది? ఎవడైనా నువ్వు పరిచయలో ప్రవేశించడం వాళ్ళు అత్యధికముగా గణపరచబడును. సర్వసమృద్ధి వడుకడును. నిత్యము 7 గంటల నిద్ర, 3 పూటల భోజనం గ్యారంటీగా లభించును. ఒక్క చోట ఉందా వాగ్దానం? నీ ఆశీర్వాద కోటాలు, వాగ్దాన కోటాలు మండిపోని ఏడో నీ తెచ్చి పెడతావు నువ్వు? వాగ్దానం ఏంటి? నిలవరమైన పట్టణం మనకి ఇంకొకటి ఉంది. వాగ్దానం ఏంటి? ఇది శిథిలమైపోయిన మహిమాన్వితమైన గుడారం ఇంకొకటి ఉంది. వాగ్దానం ఏంటి? రాజ్యంలో న్యాయం జరగకపోయిన తండ్రి రాజ్యం మనకు ఉంది. వాగ్దానం ఏంటి? ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కానీ జగనన్న ఇల్లు కానీ రాకపోయినా అక్కడ కొంప ఉంది. వాగ్దానాలు అవి కాదు. ఇచ్చట ఇక్కడ నూరంతల ఏది చెప్పితే పెట్టి నిండుద్దో అయ్యే చెప్పాలా. 500 కానుకొచ్చే చోట 5,000 రావాలంటే ఏం చెప్పాలా? తెల్లవార్లు పరిశోధన అయ్యే. ఆర్థిక అభివృద్ధికి 7 సూత్రాలు, ఆరోగ్యానికి 3 సూత్రాలు. నీ బుద్ధిపోడుగాను. అసలు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇరుకుని ఇష్టపడాలి కదండి. వీడికి అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ నడిపింపు బాగుందండి, ఉపదేశం బాగుందండి, అయ్యగారు అభిషేకం బాగుంది, కాకపోతే మాకు ఇరుగ్గా ఉందండి. ఇరుకును ఇష్టపడగలిగితేనే సేవ అనండి. ఆమేనని. అబ్రహామును దేవుని సేవకుని దేవుడు పిలిచాడు. ఆయనకి అంత విశాలంగా హాయిగా జరిగిందంటారా? అడుగడుగున అవరోధాలేగా. ఆ ప్రయాణం ప్రారంభం 4 అడుగులకి బారిన ఒకటి ఎత్తిపోయాడుగా. పెంచి పెద్ద చేసినోడేమో అన్నీ వదిలేసుకొని ఆడు ముక్కాడు పట్టుకుని ఆడి బారిపోయాడుగా. ఏడుంది సార్ సుఖం? భీకర యుద్ధాలు చేసి కోల్పోయిన సమస్తం తిరిగి తెచ్చిస్తున్న సేవలో కూడా వారసుడు లేడే అని వెలితి ఉండిపోయిందిగా. హైవే వదిలేసి బైపాస్లోకి వస్తే వచ్చినోడు వాళ్ళంతా మోసమేనని చెప్పాను వదిలిపెట్టాల్సి వచ్చిందిగా. సుఖం ఏడుందండి? పోనీ పెద్దాన్ని వదిలేద్దాం, ఇస్సాకు సుఖపడ్డా? పోనీ అమ్మాయి ఇక్కడ యాకోబు సుఖపడ్డా? నెంబర్ 1 దైవజనుడు మోషే సుఖపడ్డా? అగ్గిలాంటోడు ఏలే సుఖపడ్డా? తప్పు లేనోడు సమూయేలు సుఖపడ్డా? ఎప్పుడు పోరాడే దావీదుకి సుఖమందా? పొద్దుగూకులు ఏడిచి ఇర్మియాకు సుఖమందా? నీకు ఆడొచ్చుందిరా సుఖం అసలు. పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎట్ట కుదురుద్దండి? సేవ అంటేనే ఇరుకు కదండి అయ్యా. చెప్పండి అయ్యగారులు. ఇరుకు ఇష్టపడితేనే సేవకు రావాలి, సేవలో ఉండాలి. నేను వెళ్ళిపోతానంటే ఏంట్రా ప్రాబ్లం అంటే ఇరుగ్గా ఉంది. నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు దైవజనుడు పడిపోయాడా? లోకంలో పడిపోయాడా? పాపంలో పడిపోయాడా? శాపంలో పడిపోయాడు? నడిపిని కోల్పోయాడా? చచ్చి వదిలేద్దాం. డ్రైవర్ తాగి తోలుతున్నాడు, ఇట్లాంటి రోడ్డు తోలితే మనం యాక్సిడెంట్ అయిపోద్దని బస్సు దిగిపోతే మంచిదే, తెలివైన పనే. నువ్వు తాగేసి ఆండి తిరిగి తెలగవుతుంది. మంచి వాళ్ళందరూ స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ఎవరినైనా కష్టపెడితే మన్నించండి. నా ఉద్దేశం కష్టపెట్టాలని కాదు, కష్టపడటానికి ఇష్టపడాలనేది పాయింట్. నా ప్రసంగంతో కష్టపడాలని కాదు, సేవలో కష్టపడటానికి ఇష్టపడండి. అదే సక్సెస్ ఫార్ములా అని చెప్తున్నాను నేను. దుఃఖపడువారు ధన్యులరా నాయన. మీకు అర్థమవుతలా? ఎంతకని నేను చెప్తాను. యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగంలోనే బాంబులు పేల్చేశాడు. దేవునికి స్తోత్రం. మందు పాత్రలు పెడితే సాతాను సామ్రాజ్యపు కోటకోళ్ళు కొప్పుకొలిపోయి ఆడంత సుఖం, లాభం, ఆనందం ఇది కదా ఆడు చెప్తాడు సైతాన్ గడు. యేసు అన్నాడు, ఇదంతా ఆనందం, నవ్వులు, ఏటకారాలు, హాస్య వల్ల నవ్వులు నజరాని, ఇదంతా దుష్ట దుర్మార్గం, దుఃఖపడితేనే కరెక్ట్ అని చెప్పాడు.
లోకం చెప్పే ఫార్ములా ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు, తులుతూ ఉండేవారు, హంసతూలిక తలపలపై పట్టు పరుపుల మీద ఎగురుతూ ఉండేవారు. ధన్యుడు ఆడు చెప్తే యేసు అంటాడు, దుఃఖపడు వాడే ధన్యుడురా, ఇదంతా దుర్మార్గం అని చెప్పాడు ఆయన. ధన్యుడు అంటే అదృష్టవంతుడు, భాగ్యవంతుడు అని అర్థం. బాగా ఏడిచేవాడు అదృష్టవంతుడు నొప్పుకుంటాడు సార్ లోకంలో. బాగా నవ్వేవాడు అదృష్టవంతుడు, అసలు ఏడుపు లేనివాడు అదృష్టవంతుడు అని చెప్తుంది లోకం. కానీ ఎవడెక్కువ ఏడుస్తాడో ఆడే అదృష్టవంతుడు యేసు ప్రభు చెప్పాడు. తన ఫస్ట్ ఫార్ములా అయ్యే ప్రపంచానికి అర్థం కాలేదు సార్. బొరపికేషన్ అబ్బో ఇదేంటిది? దానికి పునాది మొదటి వాక్యం ఏంటది? ఆత్మ విషయమై దీనులైన వాడు. ఎందుకు పునాది అన్నాను? ఒకడు ఆత్మలో దీనుడు కాకపోతే వాడు దుఃఖపడలేడుగా. ముండోడు ఆడు ఏమేడుతాడు? కొంతమంది ఉంటారు, అన్ని పొడిసేస్తే రక్తమన్నా వసద్దు కానీ ఆడ కళ్యాణ సుఖ కానీ చెయ్యి నేను అడవటం ఏంట్రా అంటాడు. పొడి చేస్తే రక్తమైనా వచ్చుద్ది కానీ కళ్యాణ నీరు మాత్రం. అందుకని ప్రభు అంటే నువ్వు ముందు దీనుడు అయిపోరా, అంత ముండోడు బండోడు చెట్టు కాదు. ఆత్మలో నలిగిపో, దీన మనసు అయిపో, చిన్నదానికి హృదయం ద్రవించిపోయే పరిస్థితికి రా. అప్పుడు దుఃఖం వస్తుంది, అప్పుడు కనికరం వస్తుంది, అప్పుడు నీతి కొరకు ఆకలి వస్తుంది, అప్పుడు హృదయ శుద్ధి వస్తుంది, అప్పుడు హింస వస్తుంది సేవలో, అప్పుడు పరలోకం ఫలం. అది ప్రసంగం. అసలు ఆ సీక్వెన్సే మనకు అర్థం కాదు. దాన్ని తీసుకెళ్ళి సంగతులు చెప్తారు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నారా, కరువులో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, మీకు ఆదరణ కలగబోతున్నది. ఈడికి చప్పట్లు కొట్టి డాన్స్ చేసి హల్లెలూయా ఈ స్టేజ్కి చివరికి తిరుగుతాడు. పాయింట్ దొరికిందా లేదన్నది నా బాధ. మీరేం అంటలేదు ఇంతకనే. అమ్మలో మీరైనా చెప్పండి రా, ఈ మౌనం నశించును గాక. అది హల్లెలూయా. కొన్ని సేవలు ఎందుకు కట్టబట్టలేదంటే వెరీ ఫస్ట్లోనే ఇరుకు, కష్టం, ఇబ్బంది నచ్చదండి అసలు. ఇప్పుడు ఇవాళ సేవకు వచ్చాడు, బైబిల్ పట్టుకెళ్ళాడు, ఇల్లు ఎలాగానే ప్రార్థన చేయగానే టక్ మనకు దయ్యం వెళ్ళిపోయింది, ఆనందంగా రేపు కూడా సేవకి వెళ్తాడు. ఒక పక్షవాతం లేచి నుంచున్నాడు, ఎల్లుండి ఇంకా ఉత్సాహంగా వెళ్తాడు. తేడాగా చూసిన వాళ్ళందరూ 1000 రూపాయలు సందా చేతిలో పెట్టారు, ఇక సేవ మాండాడు. కార్యాలు జరుగుతున్నాయిగా. అదే బైబిల్ పట్టుకుని వెళ్ళంగానే ఊర్లో పట్టుకొని తన్నారు. వామ్మో నాకు వద్దయ్యా, నేను ఇంటికాడ ప్రార్థన చేస్తా, జబ్బు తెగులుంటే రండి ప్రార్థన చేస్తా, లేకపోండి. మీ వీధిలోకి వచ్చేది ఏంది, తన్నించుకునేది ఏంది, నేను రానయ్యా. 4 తగిలినందుకు ఆనందించి రేపు అదే వీధిలోకి వెళ్తాడా ఈడు? అది కదా మజా. నా నిమిత్తము జనులను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమవుద్ది గనక సంతోషించి ఆనందించడి. శ్రమను సహించడం కామన్ రా బాబు, శ్రమలో సంతోషించడం సూపరు. 2 అపోస్తులు మీ ముందు పెడతాను. ఒకడైనా పెద్ద ఆయన, ఒక ఆయన లేటెస్ట్ ఆయన. పెద్ద ఆయన ఎవరు? పేతురు గారు. 2వ ఆయన పౌలు గారు. ఇద్దరిని తన్ని జైలు వేశారు. పేతురు గారు దేవుని మీద సంపూర్ణ విశ్వాసం, దిగులు లేకుండా, భయం లేకుండా, టెన్షన్ లేకుండా, దర్జాగా ఇంట్లో బెడ్రూమ్లో పడుకోండి, జైల్లో పడు. మీ నిద్ర పడతా మీకైతే? జైల్లో మీరు పడుకుంటారు చెప్పండి? ఆ భయంకరమైన రాత్రి చిరసాలలో ఒక్క మన సాక్ష్యం అంతా అట్టే ఉంటుంది. హాయిగా దేవుడు రెస్ట్ ఇచ్చాడు కానీ మంచి పడుకున్నాడు పేతురు గారు. ఎంత నమ్మకం దేవుడి మీద, ఎంత భరోసా. శ్రమలో సహనం కదా, ఆయన బయటకు వచ్చేసాడు. కానీ అదే పౌలు జైల్లో పెడితే మంచి రాత్రి అయ్యాక పాటలు పడతాం మొదలు పెట్టాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అని ఉంది. కానీ యాకోబు గారు ఏం చెప్పారు? యాకోబు సీనియరా, పౌలు సీనియరా? యాకోబు సీనియర్. యాకోబు ఏం చెప్పాడు? మీకు సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. ఆ ఉపదేశం విని పౌలు గారు అర్ధరాత్రి పాటించుకున్నాడు. అంటే నీకు శ్రమలో సంతోషం ఉంది, ఆనందం ఉంది, సంతోషంగా ఉంటున్నాడు, పాటలు పాడుతున్నాడు, ప్రభుని మైకింపరుస్తున్నాడు. ఖైదీలు వింటున్నారు, మొత్తం మారిపోయారు. ఎవడు తన్నాడో ఆడే బాప్తీసం కూర్చోడు 1 గంటకి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖైదీలు అందరూ విడుదల పొందారా? పౌలు గారు ఒక్కరిని విడుదల పొందారా? సింపుల్. శ్రమను సహిస్తే నువ్వు మట్టికే బయటకు వస్తావు, శ్రమలు సంతోషిస్తే అందరం బయట తెస్తావు. వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు పేతురు చెడ్డోడా? కాదు, గొప్ప దైవజనుడు. సనగల, కొనగల, టెన్షన్ పడాల, ఆందోళన పడ్డ, దేవుడి మీద దర్జాగా విశ్వాసంతో ఉన్నాడు. తను ఒక్కడే బయటకు వచ్చాడు. సహిస్తే నీ ఒక్కడవే, స్తుతిస్తే అందరినీ. ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకో చాలు. సహిస్తే నీ ఒక్కడివే, స్తుతిస్తే ఎంతమంది నిన్న విడిపించగలవు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మొదటి ఫార్ములాను మీరు తలకెక్కించుకోగలిగితే సేవలో ఏమి ఇష్టపడాలండి? ఇరుకంటే ఏమనుకున్నాం? శ్రమ, కష్టం, కరువు, ఇబ్బంది, నింద, అవమానం అలాంటిది ఎదురైతే దాన్ని ఇష్టపడాలి. ఇది సహజం, అసలు ఈ మార్గం ఇలాంటిదే, దీనికి వచ్చే ఫలితం ఇదే, ఇక్కడ ఇది వస్తేనే అక్కడ కిరీటం వచ్చుద్ది, ఇది ఫిక్స్ అయిపోవాలి కదా. పోలీసు ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నన్ను పరిగెత్తమంటాడు, ఇంటికి వచ్చేస్తే పరిగెత్తమంటాడు రాడు, వెళ్ళింది అందుకే. ఏంటంటే మా నాన్న నల్లారు ముదుకు చూసుకుంటూ కొండ ఎక్కమంటాను అన్న అంటే ఎక్కాలా? మరి పథకం ఎట్ట దొరుకుతుందిరా? రాష్ట్రపతి అవార్డు నీ మెల్ల ఎట్టేస్తారు, బిల్ల బంగారు పథకం. ఎవరు సూత్రం అంటలేదుగా. ఇదంతా మనకు శిక్షణ అవసరం సార్. ఎవరైనా ఏకీపిస్తే ఆమేనండి. శ్రమ ఉన్నదా లేదా? సేవలో శ్రమ ఉండదు అనే ఒక్క రెఫరెన్స్ బైబిల్ ఎక్కడ ఉందా? శ్రమ ఉంటుంది అని రెఫరెన్స్లు ఉన్నాయా? ఉన్నాయని అయ్యే, మొత్తం అయ్యే. యేసుప్రభు ఏమన్నాడు? నా నామము నిమిత్తము మీరందరి చేత అభిమానించబడేదారు. ఎక్కడికి వెళ్ళినా మీకు కటౌట్లు పెట్టబడును, నీరాజనం పట్టబడును, శాలువాలు కప్పబడును, కట్టలు కట్టలు మీ పాదముల వద్ద పెట్టబడును. ఏడుందరు ఇవన్నీ? అక్కడ నాకు అర్థం కాని అరగని మాట్లాడి చెప్పనా? నా నామము నిమిత్తం మీరు సమస్త జనుల చేత ద్వేషించబడతారు. నాకు పిచ్చి పట్టేస్తుంది. ఇంటోళ్ళు కూడా ప్రేమించరా? సమస్త జనులు అంటే ఇంటోళ్ళు వస్తారా? నువ్వు 100% వాక్యానుసారమైన సేవ చేద్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా హర్షించరు. కొంచెం ఉన్న రాజీ పడాలా, చిన్న చిన్న మతలబన్న చేయాలా, ఏదో ఒకటి వాళ్ళ సౌకర్యం కోసం చిన్న మడత పెట్టాలి. నీ భార్య బిడ్డలు కూడా హర్షించలో నమ్మకంగా పర్ఫెక్ట్గా చేస్తానంటే సేవ చేయాలి. కానీ ఇంకా మోకత్వమా? నేను నమ్ముకున్న పిల్ల బిడ్డలు రోడ్డు మీద పడేసా ఏంటా ఇది? ఆ మాత్రం బాధ్యతలు ఉండబడి ప్రేమలో ఉండవి మమ్మల్ని ఎందుకు తగలబెట్టావు? తీర్పులోకి వస్తావు, జాగ్రత్త, సమాన బెదర పెడుద్ది. తీర్పు తీర్చి అంత ధైర్యం ఉన్న పెద్ద మనిషి. ఇవన్నీ సహజంగా ఇదే పదజాలం ఇలాగే వాడకపోయినా లోపల విషయం అయితే అలా ఉంటుందండి. చాలామంది ఆక్రోషం, ఆక్రందన, ఆవేదనకి అక్షర రూపం ఇస్తుంటా నేను, అంతే. మౌన రోదనకి అక్షర రూపం, అంతే. నా పాయింట్ మీరు స్వీకరించగలగాలి ఈ పూట. ఏంటదంటే ఇరుకును ఇష్టపడాలి. చెప్పండి సార్ గట్టిగా. చావైన బ్రతుకైన నీ కొరకేదే అంటేనే సేవ. నేనేమైనా ప్రభువా అంటేనే సేవ. మరి ఎలా అయితే కుదరదండి. మరి ఎన్నో ఆశలతో వచ్చాము సేవలోకి, ఉద్యోగాలు వదిలిపెట్టాం. అప్పట్లో నాతో పాటు జాయిన్ అయినప్పుడు 28,000 వస్తుంది అడిగి. అంటే ఏంటి? మినిమం ఒక 1000 పెచ్చు నువ్వు ఇవ్వాలనేగా. అడిగన్నా పెద్దోడు నీ దగ్గరికి వచ్చాను నేను. ఏంటి ఉపకారం ఏమీ లేదు. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు ఇవి వస్తున్నాయి సేవలో. ఎట్టండి సేవ? అందుకే ఏదో సంస్థలో చేరిపోతా. మరి యేసు ప్రభుని బెదిరిస్తున్నావేట్రా? నువ్వు మర్యాదగా కానుకలు ఇస్తావా లేదా సంస్థలో జాయిన్ అయిపోనా? బోల్డ్ ఆఫర్ ఇస్తున్నారు నాకు, అక్కడ ఆలోచించుకో నువ్వు. యేసు ప్రభుకే నువ్వు అల్టిమేటం ఇచ్చి మేము నువ్వు ఇవన్నీ చేస్తే యేసు ప్రభు ఏమంటాడు? నీలాంటి బిలాములు వెళ్ళిపోతేనే మంచిది నాన్న. ఒక్క లోతుగాడు పోతే 318 మంది వస్తారు. పోరా సైతానా అనుకోడా? మరైనా ఇస్కరియోతు వెళ్ళిపోవటం వల్లనే దేవుని రాజ్యం కూలిపోయాను. అతగాడు ఉంటే దేవుని రాజ్యం కలకలలాడుతూ ఉండును అనుందా? వాడు తన చోటికి పోయాడు, బద్దలు ఎడి చచ్చాడు, దరిద్రం అవుతాడు. ఎక్లెసని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెబుతున్న సువార్త ఒకటే, మన సేవలో ఇరుకుని ఇష్టపడాలా వద్దా? యథార్థం చెప్పండి. ఇరుకు ఇష్టమైద్దా? విషయాలు ఇష్టమైద్దా? పోనీ పదాలు వద్దు. కష్టం ఇష్టమైద్దా? సుఖం ఇష్టమైద్దా? ఒకరోజు కరపతిల పుట్టిన ఊరంతా నడిచామండి. ఇంటింటికి పంచిపెట్టామండి. వెళ్ళిన చోటల్లో ప్రార్థన చేయించుకున్నారు. వెళ్ళిన చోటల్లో తొనో కానుక పెట్టారు. ప్రతి వాళ్ళు ఒంగోకి దండం పెట్టారు. ఆ రాత్రి అంత హాయిగా నిద్ర పట్టుద్ది. చాలయ్యా నాకు, చాలయ్యా నీ కృప నాకు. అసలు ఆ రోజున బాలు గారు తెప్పలేడని మెలికిలు అట్ట తెప్పి పాడి పడుకుంటావు.
అది వెళ్ళిన చోటల్లో ముఖాన్ని ఉమ్మేశారు. దున్నపోతలు ఉన్న పని చేసుకు బతకొచ్చుగా కొంపలాంటి బతు సైతానా అని అందరూ మన మీద పడిపోయారు. ఇంటికి వచ్చి నిద్ర పట్టిద్దా? ప్రభు కనికరించు, ఈ పాపిని క్షమించు, నువ్వు ఎవరిని పంపుతావు వాడిని పంపు, ఇట్టి సేవకిని యోగ్యని కాననిపించున్నది. అంటే అర్థం ఏంటంటే నేను పర్లేని చావని. ఇది తెలివిగా చెప్పే డైలాగులు. ఇట్టి సేవకుని పాత్రుని కాదనిపిస్తుంది, నువ్వు వేరొకరిని వాడుకోను ఆయన. అట్లా అనగానే వదిలేస్తాడు అనుకున్నావు నాన్న. తన్ని సరిచేసి మళ్ళీ వాడుకుంటాడు. ఒక్కసారి నువ్వు పిలువబడ్డావు, ప్రతిష్టలోకి వచ్చావంటే నువ్వు రెక్లెస్గా వెళ్ళిపోతే పానే అనుకోడు. నువ్వు ఒంటి మీద గుడ్డ లేకుండా సముద్రంలో డ్యాన్స్ ఆడుతున్నా తన్ని లాక్కొచ్చి అప్పకెత్తాడు. అవునా కాదా? ఉన్నాయని చెప్పింది సొంతమా? అంత అన్నిసార్లు దర్శించాక పునరుద్ధాన దర్శనం చూసి కూడా మళ్ళీ చేపలకి వెళ్ళిపోతే ఒంటి మీద గుడ్డ సైజ్ అయినోడికి పిలుపు దర్శనమే చెచ్చై హోప్లెస్ ఫెలో అని వచ్చేస్తాను. నేనైతే యేసులో అయితే అక్కడ నుంచొని మళ్ళీ ఆడి కోసం చేపను కాల్చి ఇది పెట్టి యేసు ప్రభు అతని మీద విసుగుపాట్ల అతను యేసు మీద విసుగు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు 2 సార్లు చెప్పాను నేను ప్రేమిస్తున్నానని, 3సారి అడగబాకు అని యేసు ప్రభు మీద. అసలు ఎవరి మీద ఇసుకోవాలి చెప్పండి, నాకు అర్థం అవ్వదు. మనోడు యేసు పంపించిన ఎన్నిసార్లు నాకు అడిగాను కదా, ప్రేమిస్తున్నాను తెలియదా నీకు? పదే అడగ, నాకు చిరాకు అసలు. ఓరు యేసు ప్రభు మీద ఎలా చెలరైపోయేవాడు, సంఘస్థులు ఏం చేస్తాడు? యేసు రక్తం చేయం. అవునా కాదండి? విశ్వాసి 2 సార్లే, 3సారి చెప్తే మోసి ఆత్మ వచ్చేది తిరిగి సంపిసుకులో పాతి పెడతాడు. మనం ఇరుకుని ఇష్టపడాలా వద్దా? కష్టపడాలా వద్దా? మీకు తెలిసిన ఏదైనా ఒక దైవజనుడి పేరు చెప్పండి, వారు ఇరుకులో నుండి ఇక్కడ దాకా వచ్చారా లేదా? మరి మనకు సొంతంగా ఎట్లా జరుగుద్ది నానా? ఒంగోలులో దిగి గిద్దలూరు వచ్చామంటే మధ్యలో ఎన్ని గతుకులు, రోడ్లు, తిప్పలు. సేమ కుట్టే ఏంటది? ఏం కుట్టింది అది? సేమ కుర్తా, సేమ కుట్టిందా? అడుగున కొడతమే గోతుల్లో పడేసి. నాకు అనిపించింది తమ్ముడితో చెప్పి, తమ్ముడు ఇది చేమ కుర్తి కాదులన్నా చేమ కుట్టి. ఎవరినో బాగా ఈ గోతులని కుట్టి పేరు పెట్టాడు దానికి. నువ్వు ఒంగోలు నుంచి ఎడదాకా వస్తే నాకు చేమ కుర్తి కనపల్లా, పొదిలి కనపల్లా అని చెప్పే మనకు. దాని అర్థం ఏంటి? నువ్వు అటు మార్కాపురం పోయి మార్కాపురం నుంచి వచ్చినట్లు లెక్క. నీకు అర్థమైందా? విజయవాడ నుంచి నేరుగా మార్కాపురం వెళ్ళి మార్కాపురం నుంచి వచ్చినట్లు లెక్క. నువ్వు ఒంగోలు నుంచి గిద్దలూరు వస్తే నీకు చేమ కుర్తే తగలాలా, చేమ కుట్టాల్సిందే నిన్ను. పొదిలో పడాలా, అదేదో చిన్న మన ఏందో ఏ పేర్లు అయ్యి, మోక్ష గుండం, అన్ని గుండాలన్నీ దాటి రావాలి. దేవునికి స్తోత్రం. ఆ ఊర్లేమో నాకు తగలేదంటే నువ్వు రూటు మార్చినట్ట కాదా? ఆది అపోస్తుల బాటలో నడిస్తే ఆ శ్రమలు వస్తాయా రావా? నీకు ఆ పాయింట్లు తగ్గలేదంటే రూటు మార్చావు నాన్న. నువ్వు అమెరికా సేవ చేస్తున్నావు, ఇప్పుడు సపోర్టు రిపోర్టు. దేవునికి స్తోత్రం. నువ్వు రిపోర్ట్ పంపాలి, సపోర్ట్ పంపాలి. నీ వ్యవహారం తేడా ఉంటుంది. ఈ పనికి మళ్ళీ సేవ అయితే మనం చెయ్యం. సత్య సావాలి ఇందులో పడి తప్ప పనికి మళ్ళీ పని ఏందండి? ఆ రూట్లో వెళ్తే ఆ కష్టం వస్తుంది. మంచి వాళ్ళందరూ ఆమె అనండి. కష్టం అనేసరికి ఆమె చెప్పడానికి ధైర్యం రావట్లా, ఎక్కువ వస్తాయి, జాగ్రత్త. స్తోత్రం. సేవార్థమైన శ్రమలో మహిమ కలుగుతుందండి. సేవని ఎగ్గొట్టి తిరిగితే అవమానం కలుగుద్దండి. ఓడ ప్రమాదములో పౌలు గారు ఉన్నారు, ఓడ ప్రమాదంలో యోనా గారు కూడా ఉన్నారు. ఏది మహిమ, ఏది అవమానం మీరు ఆలోచించుకోండి. పౌలు వల్లనే నాకును, పౌలు వల్లనే నీకెందుకు వచ్చింది శ్రమ? నిన్ను ఎత్తి పడితే దరిద్రం వదిలిపోయింది. అక్కడ ఓడ బగిలి చచ్చిపోయే పరిస్థితుల్లో పౌలు కాపాడి అందరికి అన్నం పెట్టి బతికించాడు. సమస్యకు కారణం అవుదామా, సమస్యకు పరిష్కారం అవుదామండి మనం? ఇదేంటండి? తుఫానులో చిక్కుకున్న ఓడ ప్రయాణికులకు సమస్యకు కారణమయ్యాడు యోనా, సమస్యకు పరిష్కారం అయ్యాడు పౌలు. సేవలో ఏమి ఇష్టపడాలి చెప్పండి? ఇరుకు. చాలామంది పరిచర్య ఒక పట్టాన కట్టబడకపోవడానికి కారణం వాళ్ళు అసలు ఇరుకును ఇష్టపడరండి. ఇష్టం ఉండదు వాళ్ళకి. చూస్తాడు 2 నెలల్లో మెల్లిగా ఆత్మీయ తండ్రి ఒక బ్రాంచ్ ఇచ్చాడు, పంపించాడు. చూస్తాడు 3 నెలలు మనోడు ఏమి ఇస్తాడని. ఈ ఆత్మీయ తండ్రి ఏం చూస్తాడు? వీడు కష్టాలకి తట్టుకోగలడా లేడని ఈయన చూస్తుంటాడు. ఏమి ఇస్తాడని ఆడు చూస్తుంటాడు. 4వ మాసం వాడు మెల్లికి వేరే సహవాసానికి అలవాటు పడతాడు.
ఇక్కడ ఆత్మీయ తండ్రి గుండెలు బాగా ఎడుతుంటాడు, నేను కష్టపడాను, కన్నాను, కట్టిన సంగమం చేతిలో పెట్టాను, ఇంత పని చేశాడు ఏందిరా అంటే ఆడేమనుకున్నాడు, నెలకింతో అంత పంపుతాడని ఆడు అనుకున్నాడు. అసలు లెక్క ఏంటి? 1 కొరింథీ 16 ప్రకారం ప్రతి ఆదివారం చందా పోగి జెరూసలేముకు పంపాలంట. అంటే బ్రాంచీలన్నీ తల్లి సంఘానికి పంపడం అపోస్తలుల సేవ. పౌలు గారు కూడా చచ్చినట్టు చందా పంపాడు, అందరికన్నా పవర్ఫుల్ ఫ్యాను. నన్ను ఎవడ పంపాలి ఆ డైరెక్టర్ అని చెప్పినోడు కూడా మర్యాదకు చందా పంపాడు కదా. తల్లి సంఘానికి కానుక పంపితే అది అపోస్తలుల సేవ, తల్లి సంఘమే చందా పంపితే అమెరికా సేవ. బ్రాంచీలకి నెలకింత సపోర్ట్ పంపుద్ది, అది అమెరికా. బ్రాంచీలే సందా పంపుతాయి, ఖర్చులకు తిని మిగతాది పంపుతూ ఉంటాయి, అది అపోస్తలుల సేవ. మనకి ఏది ఇష్టం? మరి అయ్యగారి దగ్గర 2 సంవత్సరాలు నమ్మకంగా చేసామండి, ఆయన పంపిస్తూనే వచ్చామండి. పంపించాడు కానీ ఇంతవరకు అసలు మమ్మల్ని పట్టించుకోలేదండి. నెలకు 10,000 పంపించేస్తాడరా నీకు? రిలయన్స్ కంపెనీలో చేరి సేవ ఎందుకు నీకు? సైతాను చేత నడిపించబడుతున్నావు నువ్వు. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, డబ్బు పంపుతున్నందున నెల నెల నాకు జీతం వచ్చుతున్నది. పనికి మళ్ళీ బతుకు, పనికి మళ్ళీ సేవని. సేవలో ఇరుకు ఇష్టపడాలి. కృప పొందినందునే ధైర్యం, వాగ్దాన పూర్ణుని యొక్క వారసత్వం మీద ధైర్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎఫ్జే పక్షముగా మేము చేయుచున్న సేవలో మీ ఆత్మీయ తండ్రులకు, మీ సహవాసాలకి మీరు నమ్మకంగా ఉండండి అని చెప్పడమే తప్ప ఇందులో చేరిపోమని కాదు, అక్కర్లేదు. మా నెత్తి మీద ఉన్న భారం బోర్డు వచ్చింది, మరి తగిలించుకోండి, ఓపిక మాకు లేదు. 29 రాష్ట్రాలు తిరగాలి, 9 కేంద్ర ప్రాంతాలు తిరగాలి, ప్రతి ఒక్క సేవకుల్లో ప్రార్థన భారం నింపాలి, విజ్ఞాపన ఉద్యమాలు రేపించాలి. మా పేరానికి చాలరని ఆయన నాకు అప్పగించింది చేసి ముగించి సావాలా, ఆ టెన్షన్ తెచ్చింది మాకు అవసరం లేదు. ఇరుకు ఇష్టపడు, ఫస్ట్ క్వాలిటీ. రెండో మాట, మొదటి మాటను అంగీకరించారంటారా? మీరందరూ హృదయపూర్వకంగా ఏకీభించారని నేను నమ్ముతున్నాను. అలా భావించాల్సి వస్తుంది, మరి ఏమిటి చేయమంట? ప్రభునందు నా ప్రయాస వ్యర్థం అవ్వదు, ప్రభు కార్యం చేస్తారని నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఆయన నమ్ముకుని బతుకుతున్నాను. మనుషుల ఫీలింగ్స్, ఎమోషన్స్, కేకలు, చప్పట్ల మీద ఆధారపడిన అమాయకత్వం అయితే లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ హోస్ అన్నాడు 5 రోజులు సిలువి అంటాడు. ఈ బ్యాచ్ మనకు తెలుసు, అన్నారు లేదా? ఆదివారం ఏమన్నారు? దావీదు కుమారునికి ప్రభు పేరుడు వచ్చేవాడు. శుక్రవారంకి ఏమన్నారు? వీరిని వాడు వీడే నేశారు. ఇంక వాడు వీడే 5 రోజుల్లో ఈ జేజేలు ఏ విధంగా మారతాయో మేము ఎరుగుదాము దేవుని కృపలో. వీటికి ఈ సౌండ్కి ఆ సౌండ్కి దేనికి రెస్పాన్స్ ఏముండదు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. మంచిది పిల్లారా, రెండవ మాట మీ దృష్టికి తెస్తున్నాను. రెండవ పాయింట్ అత్యంత బాధాకరమైన పాయింట్. ఆత్మీయ తండ్రులపై, ఆత్మీయ నాయకత్వంపై ఎందుకో ప్రేమ ఉండదు. Let me repeat my second point and very important point. It is my humble request to everybody to take a serious note on this point. For a reason I don't know, these guys are not developed in faith, in love. వారు ప్రేమలో వృద్ధి పొందుటలేదు. వాడికి నాలెడ్జ్ పెరుగుతుంది, అనుభవాలు పెరుగుతున్నాయి, తెలివితేటలు పెరుగుతున్నాయి, వరాలు పెరుగుతున్నాయి, పరిచర్యలో నిపుణత కూడా పెరుగుతుంది, కానీ ప్రేమ పెరగటం లేదు. ప్రేమలో మనం వృద్ధి పొందాలి, అక్కర్లేదు? మీరు చెప్పండి ఒకసారి. కృపావరములో వృద్ధి పొందుతున్న వారు ప్రేమలో వృద్ధి పొందట్లేదనే కోపంతోనే కదా 12 అధ్యాయం వరాలు మొత్తం రాసి 13 అధ్యాయంలో దీనికన్నా టాపిక్ అని రాశాడు రా. ఏజ్ రక్తం ఏం చేయం, నాకు బీపీ పెరిగిపోతుంది, మరి ఏం చేయమంటావు?
అలాగని కృపావరణలు వదిలేలా 14 అధ్యాయం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు మళ్ళీ. కానీ ఈ మోజులో పడబాకంటారా, ఇది అసలు బేభత్సం అని చెప్పాడు. 12 అధ్యాయం ముగింపు ఏంటి? 12 అధ్యాయం మొదటి ఏంటి? ఏ 12? మొదటి కొరింథీ 12 ప్రారంభం ఏమిటి? ఈ వర్ణముల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. 12 అధ్యాయం ముగింపు ఏంటి? ఎంతకన్నా సర్వోత్తమ మార్గం కలదు. మరి అది సబ్జెక్టు. దేవునికి స్తోత్రం అనరు. హల్లెలూయా. సకల వరాల విశ్లేషణ చేసి దీనికన్నా సూపర్ ప్రేమ కలిగి ఉంటాం అన్నాడు. అంటే ఒకడు ఏ వరము లేనివాడిగా మిగిలిపోయిన బాధ లేదు, కానీ ప్రేమ లేనివాడితే నరకంలో పడతాడు. నీకు స్వచ్ఛత వరం లేదని నరకం లేస్తాడా? మాట్లాడరేమ్మా. ప్రవచించలేకపోయావు నరకం లేస్తాడా? అద్భుతాలు ఎన్నో చేయలేదని నరకం లేస్తాడా? కానీ ప్రేమ లేనివాడు అయితే నరకంలో పడి చేస్తావు. సో వరం పొందాలా, ప్రేమ పొందాలా? రే క్వాలిటీ ఏది సార్ అసలు? నేను అందుకే అప్పుడప్పుడు కొన్ని ఘాటైన పదాలు వాడతాను. బైబిల్ దేవుని కోణంలో మనకు అర్థం అవ్వట్లేదు, మనకు ప్రయోజనం వచ్చే కోణంలో అర్థమవుతుంది. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంతకాలం దైవజనుడి వద్ద ఉన్నాడు కదా, దైవజనుడి పెరిగాడు కదా, నొప్పులు రొప్పులు గోదాలు అప్పులు తిప్పలు అన్నీ తీరిపోయాయి కదా, బాగుపడ్డాడు కదా. వీడు అయ్యా ఈ స్థలం ఇరుగ్గా ఉంది, పోనీ ఒప్పుకుందాం. 10 మంది అయ్యారు. ఇదివరకంటే ఒక్కరు ఉండేవాళ్ళు, ఒక్క గది, ఇరుకు పాక, కుక్కి మంచం, కష్టంగా ఉంది, ఇరుకైపోయింది. తల ఒక మురాను నరికి తల ఒక పాక వేస్తామనపోతే దుర్మార్గుడు ఏమనాలండి? అయ్యా ఇది పాక చిన్నదైపోయింది, తల ఒకరు తీసుకొచ్చి పెద్ద ఇల్లు కడదాం అనొచ్చుగా. ప్రేమ ఉంటే అంటాడు. నన్ను పెంచిన దైవజనుడు, కన్న తండ్రిలో పెంచాడు, నాకు ఉపదేశం నేర్పాడు, నాకు పరిచయం నేర్పాడు, నన్ను నిపుణత గల పనివాడిగా మార్చాడు, సుశిక్షిత సైనికుడిగా చేశాడు, యుద్ధమునకు అలవాటు చేశాడు, యెహోవా సముఖములో నిలిచుండ నేర్పాడు, సన్నిధిలో కనిపెట్టడం నేర్పాడు, ఉపదేశం తయారు చేయడం నేర్పాడు, రొట్టె తయారు చేయడం నేర్పాడు, నూనె తీయడం నేర్పాడు అని ఈ చిన్న పాకలో ఆయన మాత్రం ఎంతకాలం ఉంటాడు? ఓ మంచి రూమ్ కడదాం, అయ్యికి పక్కన చిన్న చిన్న రూమ్స్ మనం కట్టుకుందాం అనొచ్చుగా. మరి తల ఒక మాను నరికితే ఈ తల ఒక మురానుతో పెద్ద ఇల్లు అవదా సార్? మాట్లాడలే మీరు. మంచి భవనం కట్టలేమా సార్? కడితే అయ్యగారి సౌకర్యం అయికుంటుంది, ఈడి కంఫర్ట్ ఈడికి ఉంటుందిగా. ఇంతమందిలో వీడు ముందడుగు వేసినందుకు వీడి ప్రాధాన్యం వాడికి ఉంటుందిగా. దాసుడు నమ్మకమైన వాడైతే ఆధిక్యత ఎలియాజర్కి వచ్చినట్టు వచ్చిందిగా. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఇరుగ్గా ఉంది సార్, మేము వెళ్ళి తలకో పాకేసుకుంటాం. మరి ఈయన ఎక్కడ ఉండాలి? ఈయన అదే పాకలో ఉండాలి. నేను నా కుటుంబం, నేను నా జీవితం అనుకోకుండా వీళ్ళని పెంచాడుగా, వచ్చిన కానుకలతో వీళ్ళని పెంచాడుగా, వచ్చిన ప్రతిది వీళ్ళతో పంచుకొని తిన్నాడుగా. వీళ్ళు బలపడిందంతా ఈ సేవ సొమ్ముతోనేగా. ఇప్పుడు అంటే వీళ్ళు బలపడ్డారంటే ఎవడు దాడు చేసుకుంటాడంట సేవ. మరి పెద్ద అయిన పరిస్థితి ఏంటి? ఏమో ఎవడికి కావాలి? వృద్ధాప్యులకి ఎవడికి కావాలి? అతను నా అంటూ 2 మనుషులను పెంచుకుని ఉంటే వృద్ధాప్యులను ఆసరా ఉండేవాళ్ళుగా. ఎవడో కాదు, ఇలా ప్రపంచం నిన్ను పెంచాడు కదరా. ఇప్పుడు నువ్వు దారి చూసుకుంటే ఎంత దారుణం సార్ ఇది. ఇలాంటి దుర్మార్గ వైఖరికి కారణం ఏంటంటే ఎందుకో ఎంత పెంచినా ఎంత ప్రేమ చూపినా ప్రేమ కలగటం లేదు. నేను ఎంతో దుఃఖంతో బాధతో ఈ మాట చెబుతున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను కూడా కొన్ని 100 మందిని కనిపించాను సేవలో. ఆ బాధ పడ్డోడికి తెలుస్తుంది. రక్తపు మడుగులో రోడ్డు పక్కన ఎరికో త్రోవలో పడిపోయిన ఎత్తుకొచ్చి వాడికి గాయాలు కట్టి వాడిని బ్రతికించి ఒక్కొక్క గాయం మానేలా చేసి వాడిని నా అంత ఆరోగ్యవంతుడిగా మార్చి నేను చేయగలిగే పరిచర్లన్నీ చేసేలాగా వాడికి తయారు చేసిన తర్వాత వాడు పోయి నాది నేను చేసుకుంటానయ్యా అంటే ఎట్లుంటుంది? ఇంత కష్టం, ఇంత పెట్టుబడి ఒక విశ్వాసం మీద పెట్టుంటే అంటే నాకు నమ్మకంగా ఉండేవాడిగా. ఒక సంఘ కాపరికి మీరు ఆలోచించండి సార్. పరిచారకుల కోసం, అప్పగించుకున్న బిడ్డల కోసం మీరు పడ్డ కష్టం, వచ్చిన కానుకలు మీరు తినకుండా వాళ్ళకి ఖర్చు పెట్టిన కష్టం, ఒక పేద విశ్వాసం మీద పెట్టుంటే నమ్మకంగా పడి ఉండకపోనా? ఎప్పుడు దాకా గుమ్మంలో పడి అయ్యా అయ్యా అని ఉండకపోనాడు? మన కుటుంబాలను వదులుకున్నాం, మన సంఘ బిడ్డలకు 2 ప్లేస్ ఇచ్చాం, వీళ్ళు సేవకు వచ్చారు కదని వాళ్ళ మీద ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఏమైంది? ఇంతమందిని పోగొట్టుకుని ఉంటాను నేను సేవలో. కావాలంటే మీకు వాళ్ళకి అడ్రస్లు నెంబర్లు కూడా మీకు ఇస్తాను. అరే మీకేం ద్రోహం చేశాడు మీరు అడగండి, చెప్పకుండా
కానీ వాళ్ళకి ఇరుకు అనిపించింది, వదిలేదు, కష్టమైపోయింది, వెళ్ళిపోయారు. వారి సేవలో వారికి విషయాలు నిజమే. అబ్రహాము గుడారం 318 మందితో దాసదాసీలతో ఇరుగ్గా ఉంటుంది. సొదొమ అయితే విశాలంగా ఉంటుంది. ఏం చేద్దాం మరి? వాగ్దాన దేశం అయితే వ్యవసాయం చేయాలి, ఐగుప్తు అయితే దాసత్వం చేయాలి. అరణ్యంలోనేగా హాయిగా ఉంటుంది, తినొచ్చు. ఏం కోరుకుంటావు సార్? ఆ బాధపడ్డవాడికి అర్థమైతే, ఎవడో తన కన్నవాడు కాదు, దేవుడు అప్పగించాడని లోతుని కన్న కొడుకులాగానే, వరసేదైనా కన్న కొడుకులాగానే పెంచి పెద్ద చేశాడు. అబ్రహామే పొనుకోకపోతే, బాధ్యత తీసుకోకపోతే, అతను ఆస్తి గలవాడు, పశువుల కాపర్లు, మందలు, ఎంత సీన్ ఉంటుంది అసలు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు కదండి, అన్నీ తానే పెంచి పెద్ద చేశాడు కదండి. ఎవడో పశువుల కాపర్ ఒక్క మాట మాట్లాడితే అబ్రహాం, అమ్మో ఎందుకు వచ్చిందిలే, మనస్పర్ధలో సమాధానం కోల్పోవటం కన్నా వేరుగా ఉండటం బెటర్ అనగానే, నేను యథార్థంగా దేవుని సన్నిధిలో దేవుని భయంతో మీకు చెప్తున్నాను, యథార్థంగా ఇదే మాట అబ్రహాము నన్ను అనుంటే వెంటనే కాలు పట్టేసుకునేవాడిని. అయ్యా వాడెవడో తెలుసో తెలియక మాట్లాడుంటాడు, పోని వాడు చేదైన వేరు కలిగిన వాడైతే అని తీసేద్దాం. ఆడెవడో పశువుల కాపరు గురించి నేను మీకు దూరం అవటం ఏంటయ్యా? అమ్మా నాన్న లేను, నన్ను మీరే పెంచారు. ఈ మందలు, ఈ ఆస్తి, మీ ప్రేమ, మీ కష్టమేగా. మీరే నిలబడకపోతే ఏది వచ్చి ఉండేది కాదు నాకు. ప్లీజ్, ఈ మంద కోసం, ఈ పశువుల కోసం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తాం ఏంటండి బాబు? నాకు వద్దండి, నాకు ఈ మందలో తేవద్దు. అన్ని అవతల పడేస్తాను, మీ దాంట్లో కలిపేస్తాను, ఒక్కటే మంద. మీ పనుల్లో ఒకటిగా ఉంటాను కానీ నేను మటు అనాలి. అట్లనుంటే లోతు. మీరు అంటారు, మీరైతే చప్పట్లు కొట్టారు కానీ అబ్రహాం అయితే లోతు అలా ఉంటే మెడ మీద పడి ఏడ్చి ముందు పెట్టుకునేవాడు. కొడుకా చాలరా, ఈ కష్టానికి చాలు, నాకు వారసుడు లేడు అనుకున్నాను కానీ నువ్వు చాలరా కొడుక. గుండె నిండా ఆనందం వచ్చేదండి, కాదంటారా? కానీ సింపుల్గా ఒక్క మాట, ఎప్పుడో సిద్ధపడి ఉన్నట్టు అన్ని సర్దుకున్నట్టు ఒక క్షణంలో వెళ్ళిపోయారండి. ఏది పచ్చగా ఉంది, ఏది మంచిగా ఉంది సెలెక్ట్ చేసుకు వెళ్ళిపోయాడు. అన్నాను, ఇన్ని సంవత్సరాలు పెంచా కూడా ప్రేమ ఎందుకు రాలేదు? నాకెన్నో ప్రశ్నలకు జవాబులు వచ్చినాయి కానీ దీనికి మాత్రం దొరకలేదు. ఇలాంటి లోతులు, ఇలాంటి ఎలీసా శిష్యులు నా సేవలు నాకు తగిలినప్పుడల్లా నాకు గాయం రేగుతూ ఉంటుంది. అబ్బా, నేను ప్రేమించలేదా? నేను వాడిని మంచిగా చూసుకోలేదా? నేను తిన్నదే వాడికి పెట్టాను కదా. నా వ్యక్తిగత ఖర్చుల కోసం అంటూ విశ్వాసాలు చెప్పి, మీరు అయ్యా ఇది మీ పర్సనల్గా వాడుకోండి అయ్యా అని చెప్పించినవి కూడా ఎన్నడూ పర్సనల్ కాదు. నాకేముంది పర్సనల్, బిడ్డలే కదా, సేవే కదా అనుకున్నాను కదా. నేను ఎప్పుడూ నాది అనుకోలేదు. ఇప్పుడు వాడు నాది అంటున్నాడు. నా సేవ నేను అనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు వాడి మీద పెట్టను నేను. కానీ వాడిప్పుడు బలపడ్డాక అయ్యా నా సేవ నేను చేసుకుంటాను, వినయంగా మోకరిస్తాడు, ప్రార్థన చేసి పంపంటాడు, మీ తోడు కావాలంటాడు. గుండె పగిలి ఉంటుంది అప్పటికే. సేవలో వచ్చిన నుంచి ఇప్పుడు కానీ నేను ప్రేమలో ఎదిగాను చెప్పగలరా? వాక్యంలో ఎదిగానయ్యా, వరాల్లో ఎదిగానయ్యా, ధైర్యంగా చెప్పగలవా? అయ్యా నేను అప్పట్లో ఇంతగా ప్రేమించలేకపోయేవాడిని, ఇప్పుడు నన్ను ద్వేషించి దూషించేవాడిని కూడా ప్రేమించగలుగుతున్నానయ్యా అని సాక్ష్యం చెప్పగలవా? ఎందుచేతనో కొందరిలో ప్రేమ పెరుగుటలేదు.
తండ్రి వలె ప్రేమించిన వాడిని, కొడుకులా చూసుకున్న వాడిని, నేర్పిన వాడిని, ప్రయోజకుడిగా తయారు చేసిన వాడిని ప్రేమించలేకపోతే శత్రువుని ఎట్లా ప్రేమిస్తావు? కొద్ది నిమిషాలు నన్ను అప్పగించబోతున్నాడని తెలిసిన వాడి చేతిలో రొట్టె ఎలా పెట్టగలవు? నీ వల్ల ఉందా? ఓరి ద్రోహి, పోరా ఇక్కడి నుంచి అంటావు నువ్వు ఖచ్చితంగా. పేతురు చేతిలో పెట్టినట్టే ఇస్కరియో చేతిలో పెట్టగలవా నాన్న? నీ వల్ల అయిందా? ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఏడిచాను నేను, ప్రభువా నేనైతే అంత త్యాగం చేయలేను ప్రభువా. పేతురు చేతిలో పెట్టినట్టు ఇస్కరియో చేతిలో పెట్టలేను ప్రభువా. నా వల్ల కాదు, నాకు అది బతుకు అర్థమైపోతే నేను ఇవ్వలేను ప్రభువా. నీకంతా తెలిసి చేతిలో పెట్టావు. ఆ పాకానికి ఎప్పటికైనా రాగలను అనే ధైర్యం కూడా రావట్లేదు నాకు. నన్ను కనికరించి నన్ను బాగు చేయమని వెళ్ళాల్సిన పరిచర్లు మానేసి గదిలో పడి ఆ అర్హత కోసం ఏడ్చిన రోజులు నా జీవితంలో. నేను ఈ కృప పొంది కానీ సేవకి వెళ్ళకూడదు, వేస్ట్ అని చెప్పేసి మానేసి గదిలో కూర్చొని జనాలకి మరుగైపోయి నా జీవితంలో సూర్యుడి ముఖం చూడకుండా గదిలోంచి బయటికి రాకుండా బతికిన దినాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఒక్కొక్క మాట ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు గుండె పగిలి ఈ కృప నేను పొందితేనే మళ్ళీ బయటికి రావాలి అన్నట్టుగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే భారముతో, వేదనతో, కన్నీళ్లతో మీకు నేను సేవ చేస్తున్నాను. కొన్ని సేవలు, కొందరి పరిచర్లు కట్టబడకపోవడానికి గల కారణం తెలుసా? వాటిలో తలాంతులు పెరుగుతున్నాయి, జ్ఞానం పెరుగుతుంది, కానీ ప్రేమ పెరగటం లేదు. ముఖ్యంగా ఆత్మీయ తండ్రులపై, నాయకులపై ఎందుచేతనో వారికి ప్రేమ కలగటం లేదు. గుండె నిండా మనకు ప్రేమ లేకపోతే కష్టం సార్. అందుకనే ఆ మందను చేతిలో పెట్టాలనుకున్నప్పుడు దేవుడు అడిగిన ప్రశ్నలు 3 సార్లు అది నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నా. నేను జ్ఞానం గలవాడికి, తలాంతులు గలవాడికి, నిపుణత గలవాడికి కాదు, ప్రేమ గలవాడికి ఇవ్వాలనుకుంటున్నాను సేవ. సార్ అది మంచి ప్రసంగం చేయగలవారా? మరి జాగ్రత్త మెయింటైన్ చేయగలవా? నా మీద నిజంగా నీకు ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉంటే ఇచ్చేస్తాను. రక్తం పెట్టి కొనుక్కున్న ఆత్మ నీ చేతిలో పెడతా నీకు ప్రేమ ఉంటే. దైవజనుడు మిగతా వారి కంటే ఎక్కువ ప్రేమించేవాడై ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా? సంఘములో ఉన్న విశ్వాసులందరికంటే యేసయ్యను పిచ్చిగా ప్రేమించేవాడే కాపరి ఉండాలి. చివరికి పాస్టర్ గారి ఫ్యామిలీలో భార్య బిడ్డల కంటే కూడా పాస్టర్ గారికి యేసయ్య మీద ఎక్కువ పిచ్చి ప్రేమ ఉండాలి. యేసును అంత పిచ్చిగా ప్రేమించేవాడే కాపరిగా ఉండటానికి అర్హుడని. యేసును చూడకుండా, యేసుతో మాట్లాడకుండా, యేసుతో గడపకుండా, యేసును ఆనందపరచకుండా ఉండలేని పిచ్చి ప్రేమ ప్రభు మీద పెరిగిపోవాలి. ఆ ప్రేమలో పడ్డవాడికి ఎంత పిచ్చి కూడా చూడండి. వాళ్ళ అమ్మను పట్టించుకోడు, నాన్న పట్టించుకోడు, వాళ్ళు ఏడుపును పట్టించుకోడు, అందరు ఏడుస్తూ నెత్తి నోరు బాదుకుంటూ కూడా వెళ్ళిపోతున్నాడు కదా. ఎంతకంటే మంచి ప్రేమ యేసయ్య మీద పెరగాలిగా. ఆ తర్వాత సరళ ఆత్మీయ తండ్రి మీద కలగాలిగా. ఎందుచేతనో ప్రేమలో ఎదుగుటలేదు. ఒక దేన సేవకుని హృదయ రోదన కనీసం మిమ్మల్ని చేరగలిగితే ఈ పగలు మేలు, అది మంచిది. మరొక మాట కూడా మీకు చెప్పనివ్వండి. సరే, ఇరుకు ఇష్టం అవ్వట్లేదు, ప్రేమ లేదు, నీ సావు నువ్వు సావు, నా దారిని చూసుకుంటాను అంటున్నాడు. 3వది, ఇంత మాట్లాడుతున్నావు కదరా, తల ఒక మ్రాను నరికి అంటున్నావు కదా, నీకు గొడ్డలి ఉందా? చెప్పండి. వాడి గొడ్డలి లేదు, ఎవరిదో తెచ్చుకున్నాడు. ఇంతకాలపు నీ సేవలో ఒకటి ఇరుకుని ఇష్టపడలేదు కాబట్టి కట్టబడటం లేదు. నువ్వు ప్రేమలో ఎదగలేదు కాబట్టి, ఆత్మీయ తండ్రులపై, నాయకులపై నీకు ప్రేమ లేదు కాబట్టి కట్టబడటం లేదు. 3వది, నీకంటూ ఒక ఆయుధం లేదు కనుక, నీకంటూ ఒక సొంత ఆయుధం లేదు. వేరొక ఆయుధంతో యుద్ధం చేస్తావా? సిద్ధ ఇద్దండి. ఆడు పడినట్టే పాడాలి, వాడు వేసినట్టే జోక్ వేయాలి, వాడిలాగానే డ్రెస్ చేసుకోవాలి, వాడిలాగానే ప్రార్థనలో, ఆరాధనలో పదాలు వాడాలి. ఏంటిదంటే పిచ్చి?
మనం మిమిక్రీ ఆర్టిస్టులు అండి. మనం బాధ కలుగుద్దా హృదయానికి? నీదంటూ ఒక ఆయుధం సంపాదించుకోవాలిగా. నా పక్షంగా వెళ్ళో, నా పక్షంగా వెళ్ళో అంటున్న అడుగు ముందు పడట్ల మోషేకి. కర్ర కింద పడేయమని దాన్ని తన కర్రగా మార్చుకున్నాక మోషే దేవుని కర్ర చేత పట్టుకుని వెళ్ళి నీది అనేది ఏదో ఇస్తాడు దేవుడు. ఇవ్వాలి, ఇచ్చేదాకా ఆగాలి. సిద్ధాంతం అది. సౌలు తన ఆయుధాలన్నీ ఇచ్చే దావీదుని గొల్లియత్ మీదకి పంపుతున్నాడు. పెద్దోడు మాట కాదనలేక వేసుకున్నాడు, కానీ ఒక్క క్షణంలో చెప్తున్నాడు, సార్ ఇది నాకు వాడుకలేదు సార్, ఇది నాకంతా ఈ దావులు ఇదంతా ఇది నాకు వాడుకలేవు సార్. మరి ఎట్లా అంటావు? నాకు వడిసెలా రాయి అలవాటు సార్ బాగా. ఒరే నువ్వు పిట్టలు కొడతలేదురా, వాడు పర్వతంలో ఉన్నాడు అంటే సార్ శత్రువు ఎవడన్నది కాదు, నాకేది అలవాటు అన్నది నాకు. చిన్న కూటం కాబట్టి ఈ సిస్టమ్, పెద్ద కూటం తగిలితే వేరే ప్రోగ్రాం చర్చ కాదు. అదే సభ అయినా ఏ పరిచయం నాకు అప్పగించినా నేను పొందుకున్న కృప ఏంటి, ప్రభువు నాకు ఇచ్చిన ఆయుధం ఏంటి, దాంతో యుద్ధం చేయాలి నేను. ఇప్పుడు గొలియాతు పెద్దోడు కాబట్టి ఒక 6 అడుగులు గట్టి తీసుకుంటే తిప్పగలుగుతామండి. మనకి ఆయుధం ఉండాలి కదా, ఏం తీసుకుంటాం పట్టుకెళ్ళి? ఈ సామగ్రి నాకు వాడుకలేదు, వేరొక గుడ్లను నేను పొదగను చెప్పగలగాలి కదా సార్. అసలు నీవంటూ ఒక ఆయుధాన్ని ఇంతవరకు సంపాదించుకోవాలా? దైవజనుడి దగ్గర ఇంతకాలం పరిచయం చేసావు, సేవలో ఉన్నావు, ఎదిగావు కదా, నువ్వేం పొందావు? అంత ఇమిటేషన్ తప్ప నువ్వు పొందింది ఏంటి? వారు మాట్లాడుతున్నంత విని అలాగే భాషలో మాట్లాడే ప్రయత్నించేట్టు సిగ్గు అనిపించొద్దా నీకు? చీ అనిపించద్దు? నీకు ఆత్మ అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్ని భాషలు వచ్చినాయా? విన్న మాటల కొద్ది ప్రాక్టీస్ చేసి మాట్లాడేవా, లేదా బరి తగ్గించి ఏదో వాగుతున్నావా? కడుపులో భయం ఉండాలి, పిచ్చి వేషాలు వేయడానికి ఎవరికైనా. ఏంటంటే మాట్లాడేది? నువ్వు మాట్లాడటం ఏంటి అసలు? నీ వశమున నీవు ఉండకుండా ఆత్మ వశమైపోతే ఆ ఆత్మ దేవుడు కదా నీలోంచి మాట్లాడాలి. ఆ ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది మాట్లాడాలా? మాట్లాడుతున్న అందరూ చూసి నువ్వు కూడా మాట్లాడాలా? ఏం బరి తగ్గింపండి ఒక్కొక్కడికి? ఏం తమాషా అయిపోయిందా, సరదా అయిపోయిందా, వెక్కిరంతలు అయిపోయినాయా, ఎకతాలు అయిపోయిందా? రాయ్ ఇట్టి పనులు నువ్వు చేసిన మౌనంగా అనుకుంటున్నావేమో, ఒకరోజు చీల్చి పడేస్తా తప్పించి ఉంటున్నాడు దేవుడు హెచ్చరిక చేశాడు. తమాషా అండి ఒక్కొక్కడికి. ఎవడి మీద రాయిబడినో ఎవడలు రాయిబడినో తుత్తులు అయిపోతాడు. కడుపులో భయం లేని సేవ తయారైపోయిందండి. నిర్లక్ష్యం, హేళన, సరదా, వ్యంగ్యం, ఎవడి భావికను మాట్లాడటం అలవాటు అయిపోయింది సేవలో. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు పొందుకున్న ఆయుధమేది? అయ్యా దేవుని కృప బట్టి ఈ కృప పొందానయ్యా, ఇది ఇచ్చి నన్ను దేవుడు సేవకి వెళ్ళమంటున్నాడయ్యా, ఇదిగో ఈ తలాంతి ఇచ్చి దీంతో వృద్ధి చేయమన్నాడయ్యా, ఇదిగో ఈ దేనారం ఇచ్చి దీంతో బాగు చేయమన్నాడు. చూపించు నువ్వు, అప్పుడు బయటకెళ్ళు. ఏమి పదకుండా నాకన్నా ముందు వచ్చిన పంపించేశారు. నువ్వు పొందుకుంటే ఎందుకు పెట్టుకుంటావు? ఇక్కడ 4 బ్రాంచీలు పెరిగితే ఎవరికన్నా ఆనందమే కదరా, బుద్ధి లేనుడా. నేను అక్కడ పెట్టుకోండి, ఏం పూజ చేసేది? నేను పంపించి ఒక బ్రాంచీ పెట్టుకుంటే దేవుని గొప్పలు పడక మీ ఇద్దరికి ఒకసారి ఇప్పుడు 2 సంఘాలు అయిందండి, బ్రాంచీ ఉందంటే ఎవరికైనా ఆనందమే కదా పిచ్చోడా. తెలియలేదా మాట్లాడటానికి? ఒక సొంత ఆయుధము లేకపోవటం వలన చాలా మంది సేవలు కట్టబట్టడం లేదు. ఎరువు బతికేందుకు ఎరువు తెచ్చాను సిగ్గనిపించాలి. నీ ఆయుధమేదే నా ప్రశ్నది. ఏం పొందుకున్నావు? గొప్పలు ఇంటికి వెళ్తే ఎట్టమాడాలా, డబ్బులకి మనసు కరిగేలాగా ఎలాగా వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలా, ఇలాంటి దొంగ మెలకువలు నేర్చుకున్నావు. దొంగ మెలకువలు సరైన సౌండ్ పాటి తెస్తే అటు 10,000 ఇచ్చులోని పక్కనట్లు ఒకలాగాల. ఇలాంటి పనికి మన ట్రిక్కులు నేర్చుకున్నావు సేవలో. ఏదైనా ఒక ఆయుధమును సంపాదించుకో దేవుని చేతిలో. నేను అన్నది చిన్న రాయినా పర్లేదు, దేవుడు ఇస్తే నీకు
ఆడు ఎంత పెద్దకుంటే మనకెందుకు సార్? మన బడిసెల మన రాయి మనకు చాలు. అతను అదే ఆడంత శత్రువు ఎంత పెద్ద సింహమా, ఏలుగు బట్ట, కొలి అంత మనకు సంబంధం లేదు. మన రాయి మనకు చాలు. కొట్టే దెబ్బ పడిపోవాడు. మన వశంగా ఆయుధాలు మన ఎత్తున పెట్టుకొని మనకి బరువు అయిపోయి మనకెందుకు వచ్చిన సావండి అది? అలా ఒక్క మనం వాడగలిగిందే పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను అన్నాను, దేవుడు మనకిచ్చింది రాయి అయినా చాలు. సౌలుకైతే మంచి తాళ్ళు ఇచ్చాడు, గొల్లియాకైతే పెద్ద దోను లాంటి ఇటు ఇచ్చాడు, నాకైతే ఉత్తి రాయి ఇచ్చాడు. చాలు నీ రాయి నీకు చాలు అని పడగొడతాకే. దేవుడు మాకు కూడా అలాంటి కృపలు ఇచ్చుంటే, అలాంటి పరిచర్లు ఇచ్చుంటే, అలాంటి వరాలు ఇచ్చుంటే నోరు వస్తావా? నీకు ఏది ఇవ్వాలని తాను కనిపించిందో ఆ ఆత్మ తానే వారి వారి సామర్థ్యం మేరకు వీడికి జ్వరుడు ఆయన కనిపించింది సార్. మనం ఎవరు మాట్లాడడానికి? ఆయన ఇచ్చేమని మనం దోసనం. ఆడికి కత్తిచ్చాడు, నీకు పొలిగిచ్చాడు, నీకు పారిచ్చాడు. ఏది ఇస్తే ఆ తోటలా పనిచేయాలి. ఆడెప్పుడు పైకొమ్మలు కత్తిస్తాడు, నేను ఎప్పుడు మొదలు తవ్వాలంటే ఆయన ఇష్టం. అది నీకు పారిచ్చి చుట్టూ చేయమన్నాడు, ఆడికి కత్తిరించి పైకొమ్మలు కట్ చేయమని ఆయన ఇష్టం అండి. మనం ఎవరు మాట్లాడడానికి? యజమాని చిత్తమునికి అప్పగించుకోగలిగితే కదా సేవకుడు మనం. ఇందులో మనం చూసి మనం సెలెక్ట్ చేసుకుంటామండి? వద్దు వద్దు. చాలా మంది సేవ కట్టబడకపోవటానికి ఆడి మొక్కలో ఈడి మొక్కలు ఎరుకొచ్చి చెప్తాడు అంతే. ఈడంటూ ఏది పొందుకోడు దేవుని దగ్గర. ఈడంటే ఏమి పొందుకోడు దేవుడి దగ్గర. స్వంత ఆయుధము లేకపోవటమే, దేవుని వద్ద నుండి ఏమీ పొందకుండానే రోడ్డెక్కటమే కారణం కట్టబడకపోవడానికి. నాలుగవది సరే తెచ్చుకున్నాడు. ఎక్కడది? అది అయ్యగారికి చెప్పావా? వెళ్ళినప్పుడు చెప్పావా? తెచ్చినప్పుడు చెప్పావా? దాచినప్పుడు చెప్పావా? ఒక మంచి మెమరీ చూసుకుని సార్ నేను వెళ్ళిపోతాను బయటికి. ఏ ధైర్యం అన్నాడు? ఎవరితో తెచ్చిపెట్టుకున్నాడు కొట్టలే. నువ్వు దైవజనుడి దగ్గర ఉంటూ, ఆత్మీయ తండ్రి దగ్గర ఉంటూ, అసలు ఈయనకి తెలియకుండా వేరొకరి ఆయుధాగారానికి ఎందుకు వెళ్ళావు అసలు? అది నమ్మకత్వమైన పనేనా? మీరు చెప్పండి. మీ మనసు కనిపిస్తుందా పర్లేదని? నువ్వు ఉండేది ఎక్కడ, పండేది ఎక్కడ, తినేది ఎక్కడ? ఎప్పుడో అయ్యగారు రెస్ట్లో ఉన్నప్పుడో సేవలు ఉన్నప్పుడు సైలెంట్గా ఇంకోటి దగ్గరికి పోతివి, వాడు ఆయన తెచ్చావు, సంచిలో పెట్టుకున్నావు, దాన్ని దాచిపెట్టి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చి, అయ్యా ఇప్పుడు ఇవాళ ఎక్కడికి వెళ్ళాలయ్యా, వాళ్ళు ఏం పరిచయం చేయమంటారా, కారు సిద్ధం చేయమంటారయ్యా? రేయ్ మోసగాడా, దేవుని తీర్పును తప్పించుకోలేవు. నీ బ్రతుకు యోర్దాను పాలైతే ఏం చేస్తావు? ఎంత చక్కగా గొడ్డని పడిపోయిందంటే పోతే పోయిందంటే అది ఎరువు తెచ్చిందని అప్పుడు దాకా బయట పెట్టలేదండి. మీ అందరూ మీ ఆత్మీయ తండ్రులు ఉన్నారుగా, మీ ఆత్మీయ నాయకులు ఉన్నారుగా, వారితో మీరు తేటగా ఉన్నారండి? యథార్థంగా చెప్పండి, తేటగా ఉన్నారా? మర్మం ఉన్నారా? ఆ మర్మంగా కొంత సీక్రెసీ, ప్రైవసీ చేస్తారు చూడు. అన్నీ సభ్యులు తెచ్చింది అందుకేగా కదా కదా మాట్లాడరా? ఇప్పుడు మీకు విచిత్రం చెప్పాలి, ఆ ఘాటు మీకు అర్థం అవ్వాలంటే ఇంకా ₹10 సందా ఇవ్వనాడు బతికే ఉన్నాడు. సగం ఆస్తి ఇచ్చిన అన్నయ్య చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? ఆదిమ సంఘం అందరు లక్షల కొద్ది ఇచ్చేసిన వాళ్ళు డబ్బులు ఆడిచ్చారు. ఒక్కొక్కడు ముద్రను పట్టుకొస్తున్నాడు. ఇంకా ₹1 కూడా ఇవ్వని వాడు ఇంకా బతికే ఉన్నాడు. ఆస్తిలో సగం అక్కడ పెట్టుకుని చచ్చిపోయాడు సార్. ఇంకా చెప్పరా ఘాటుగా? ఇవ్వనోడు బాగా వాడు ఇచ్చి చచ్చాడు. వీడు ఏంటి తెలుసా? తేటగా లేడు, యథార్థంగా లేడు. పేదోడు ఆ డబ్బు నీదే కదరా, ఎందుకు ఇంత చెయ్యాలి? అయ్యా నాకు మరి ఆస్తి అంతా నీకు పెట్టాలని లేదు, నా ఆస్తి నమ్ముకొని ఒక సగం నీకు ఇవ్వాలి, సగం నా బిడ్డలు ఉంచుకోవాలనుకుంటే ఎవడు కాదంటాడు? అదే ఒక రూలా? ఆదిమ సంఘములో సభ్యులందరూ ఆస్తులు అమ్మవాలని రూలు పెట్టారు ఎవడన్నా? మీకే చాలా మంది సేవకి ఇవ్వాలనిపించింది, ఇచ్చారు. నీ ఆస్తి నమ్ముకుంటే ఒక సగం ఇచ్చి సగం బిడ్డలకు ఇవ్వాలనిపించింది నీకు, అలాగే చెయ్యి. ఎవరు కాదంటారు? నీదే కదా. నేను ఎవడు బలవంతం పెట్టాడు? అయ్యా 10 లక్షలు వచ్చింది, 5 లక్షలు బిడ్డల పేరు పెట్టాలి, 5 లక్షలు సేవకి ఇవ్వాలనుకున్నాడంటే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం వచ్చును.
10 లక్షలు ఇస్తానని చెప్పి 5 లక్షలు మాత్రం ఇవ్వడానికి మనసు వచ్చి 5 లక్షలు దాచేసి అసలు 5 లక్షలే వచ్చిందన్నట్టు కవర్ ఇచ్చినందుకు కదా తెచ్చావు నువ్వు. 5 లక్షలు ఇచ్చి చచ్చిపోవటం ఎంత ఘోరం అండి. ఇంకా అద్దరు పేరు శుభ్రం ఉన్నాడు హాయిగా. డ్రామా వద్దు సార్. దశంభాగం అంటే దశంభాగమేనో, లేదు ఏదన్నా సరదా కానుకంటే కానుకాను, మొక్కుబడితే మొక్కుబడి అని చెప్పు, నడిపింపని చెప్పు, ఏదో తేటగా ఉండరు బాబు. ఈ మర్మంతో చచ్చిపోతున్నారు జనం, నీకు తెలుస్తలేదు. ఉత్తిని అన్యాయంగా చచ్చిపోతానని చెప్తున్నా నేను. జీవం లేని సేవ మిగిలిపోద్ది, నిర్జీవంగా మారిపోతావు, ఇతరుల చేత ఎత్తి బయట పారవేయబడే పరిస్థితికి వచ్చేస్తావు. వద్దండి. ఏం పిచ్చి పనులు అది, ఏం పిచ్చి సేవండి. ఎక్కడికో వెళ్ళావు తెచ్చుకున్నావు, మరి నడిపింపుకు విరోధంగా వెళ్ళి తెచ్చుకుంటే డబ్బులు వచ్చినాయా, కుష్ఠరోగం వచ్చిందా గ్యారెంటీకి? ఎందుకు సార్? ఆశీర్వాదం రాదు సార్, శాపం వస్తుంది. నేను చెప్తున్న పాయింట్స్ అన్ని గుర్తున్నాయి అంటారా? మొదటి మాట చెప్పండి. ఇరుకు ఇష్టపడలేదు. 2 ఎవరి మీద? ఆ పదం ఆడపోతే ఆ పాయింట్ వేస్ట్. ఆత్మీయ తండ్రుల మీద, ఆత్మీయ నాయకుల మీద ప్రేమ పెరుగుటం లేదు. ప్రేమలు చాలా మంది చాలా పెరుగుతున్నాయి. ప్రేమలు డబ్బు మీద పెరుగుతుంది, అధికారం మీద పెరుగుతుంది, కీర్తి మీద పెరుగుతుంది, భార్య బిడ్డ మీద ఇంకా పెరిగిపోతుంది, డబ్బులు ఓర్ని ప్రేమలు బోల్డ్ వచ్చింది. ఆత్మీయ తండ్రులపై, నాయకులపై ప్రేమ పెరగకపోవట, పరిచర్య కట్టబడకుండా ఒక కారణాలను గుర్తుపెట్టుకోండి. 3వది ఆయుధం సొంత ఆయుధం లేకపోవడం. 4వది నడిపింపులో నమ్మకంగా ఉండకపోవడం. 4వ పాయింట్ చెప్పండి. నడిపింపులో నమ్మకం కాదండి. మనిషి వెనకాలంగా ఉంటాడు కానీ ఆడి ఆలోచనలు వేరుతో, వాడి ఫ్రెండ్షిప్ వేరే ఉంటుంది, వాడి సర్కిల్ వేరే ఉంటుంది. ఎవడెవడో కలుపుతాడు, వాళ్ళ ఆయుధాలు తెచ్చుకుంటాడు. తెచ్చేయన్ని ఆయుధాలు అక్కడే, ఉండేది మాత్రం ఇక్కడ. మరి ఇక్కడ నీకు ఆయుధం పొందే అంత సీన్ లేనప్పుడు అక్కడ ఎందుకు ఉన్నావు? వాడి ఆయుధమే పనికొస్తుంటే అక్కడ ఎందుకు ఉండకూడదు? ఇక్కడ ఆయుధం పొందే సీన్ లేదనుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఆ ఆయుధమే పనికొస్తుందంటే అక్కడ ఎందుకు లేవు? అంటే ఇక్కడ మేత అవసరమా, ఇక్కడ పేరు అవసరమా, ఈ వెనకాల తిరిగితే ఇక్కడ కలిసి వస్తుందా? కానీ నువ్వు కొట్టుకొచ్చి ఆడ కొట్టుకొస్తావా? తప్పు కదటండి. నీతి అదండి. అదే అండి క్వాలిటీ. మరొక మాట అంటాను, సరే ఏదో ఒక ఆయుధం సచ్చింది నీ దగ్గర, ఆ ఆయుధానికి పదును పెట్టుకున్నావా? అయ్యో వారి కేడు మనకు చమురు పోయలేదని కదా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయుధానికి పదును పెట్టావా? ఇలాంటి సహవాస కూడికల్లో ఎందుకు కూడుకోవాలంటే మన ఆయుధాలు పదును పెట్టబడతాయి. మీరు కావాలంటే ఆలోచించండి. ఇలా దైవజనులందరూ సహవాసం కలుసుకొని కూడుకొని ప్రార్థనలు చేసుకొని ఒకలాంటి నూతన అభిషేకాన్ని కృపను పొంది వెళ్ళి నిలబడితే వాడబడి తీరు వేరు ఉంటుంది కాదంటారా? ఆ నెక్స్ట్ సండే మనం వాడబడుతున్న తీరులో తేడా మనం గుర్తుపట్టలేదు చాలాసార్లు. ఇలాంటి సహవాసాలు ఉపయోగపడేది అందుకే కదా. మనం మంచి కమాండ్ ప్లేటే కానీ షార్ప్ చేయాలి. యథార్థం చెప్పు, నువ్వు పదును పెట్టబడినట్లుగా కొలుములో పెట్టి ఎంతకాలం అయింది? శుతితో కొట్టబడి ఎంతకాలం అయింది? ఆకురైతో నూరబడి ఎంతకాలం అయింది? నువ్వు మంచి దైవజనుడివే అయినా నిన్ను అప్పుడప్పుడు హీట్ చేయాలా, నిన్నప్పుడు కొట్టాలా, నిన్నప్పుడప్పుడు నూరాలా, ఇంకా పవర్ఫుల్ వాడబడతావు. కానీ ఏమవుతుందంటే చాలా మందికి తెలియక నన్ను నాడు పదును పెట్టి నన్ను శుద్ధితో కొడతావేంటి? నేను ఒక సేవకుడిని, సేవకుడు కాబట్టే కొంచెం షార్ప్ చేస్తుందా, ఇంకా బీభత్సంగా వాడబడతావు నువ్వు. కానీ అలా నువ్వేనే పెట్టేది ఆల్రెడీ కత్తి ఇక్కడ, కమాన్ ప్లేట్ ఇక్కడ కాబట్టే నూరాలి కదా. నువ్వు ఏదో వ్యర్థమైన రాయి అయితే నీ మీద ఎందుకు పెట్టుబడి పెట్టాలా? సరైన కత్తి కాబట్టే నిన్ను నూరితే ఇంకెక్కువ పంట కోస్తావు. నీ ఆయుధం పదును పెట్టబడిందా అన్నది నా 5వ పాయింట్. ఇలాంటి కూడికలకి అందుకే రావాలి, సహవాసాన్ని అందుకే కోరుకోవాలి. చూడండి, ఇప్పుడు మటన్ షాప్ మీరు ఎప్పుడు వెళ్ళరా? మొత్తం శాఖాహారులేనా?
ఎవరైనా మటన్ షాప్కి వెళ్ళారా? ఆడు కొడతాడు మళ్ళీ ఇంకో కత్తి గిట్టేటట్టు ఉంటాడు. కత్తిని ఆ కత్తి పొద్దున చూస్తుంది. సాహసం ఉండాలి. నువ్వు ఎవరితో కలవను. हम एक बस है, हम 100 से बराबर है और भी ज्यादा है, ముద్దు है. ఉండి పడిపోతావురా నాయన. శాంతి ఇంకో కత్తికి రాయాలా? రక్తం ఇచ్చే పొద్దున పెడితే అప్పుడు బలవంతం వాడక్కర్లా. అడు కొట్టి 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 కొట్టె మిగిల్చుంది కన్నీటి గాథ. కట్టె గొట్టలు పడిపోయింది అందులో. అప్పుడు ఎవరు కావాలా? ఏరినవాడా, దైవజనుడా, గోతను అయిపోయి చెట్టు మీద కూర్చున్నప్పుడు నీ కోతలో నదులు పడిపోయింది అయ్యగారు కావాలా? చెట్టు మీద కూర్చున్నప్పుడు పాట ఏంటి? ఈ రోజుతో నా కష్టములు తిరగబోతుంది, స్వాతంత్రం రాబోతుంది, సపరేట్ అయిపోతున్నాడు, వేరే పాకేసుకుంటాను, ముసలాడా ఇది సాగు సాగు. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చేసింది. ఓ మంచి ఉద్యమం గొడవలు పడిపోయింది. అప్పుడు పాట ఏంటి మళ్ళీ? ఆశా నిరాశాయే. మరి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఆయుధం మంచిదైనా పదును పెట్టబడకపోతే ఫెయిల్ అయిపోద్ది సార్. నీ ఆయుధం ఎప్పటికప్పుడు పదును పెట్టే చోటు కొలిమికి రావాలి, నిప్పులలో పెట్టాలి, సుత్యంతో కొట్టాలి. ఆకుర మీద నోరల మరో కత్తికి దాన్ని ఆనించి షార్ప్ చేయాలా. అప్పుడు తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వస్తుంది, అయితే ఎక్కువ కష్టంతో తక్కువ ఫలితం అవుతుంది. పదును పెట్టబడాలనండి. ఆమె నేను ఎవరితో కలవు, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఒక్కడే చేసుకుంటాను. ఒక్కలాగా ముద్దుబరిపోతావు, నువ్వు ముద్దుబరిపోతావు. కొలుములోకి వస్తే ఇంకో కత్తి తగిలితే, ఆకురాయి తగిలితే, సుత్తి తగిలితే, ఇవన్నీ తగులుతూ ఉంటే దేవునికి స్తోత్రం షార్ప్ అవుతావు. ఈసారి వెళ్ళగానే ఒక మ్రాన్ ఏంట్రా 10:10:30 చెత్త వెళ్ళి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా. అవతలోడికి కళ వచ్చిందంట, ఆ కళ్ళలో ఒక కత్తి చెలరేగిపోతుందంట. వాడు చెప్పాడు, వామ్మో అది గిద్యోను కట్కమే తప్పి ఇంకొకటిది కాదు. ఎవరికైనా అర్థమవుద్ది మన కత్తి ఏంటో సరిగ్గుంటే. ఆడు చెప్తున్నాడు బయటోడు, అమ్మో నాకు కనపడింది మామూలుది కాదయ్యా, అది గిద్యోను కట్టమే, నాకు డౌట్గా ఉందని పెక్కకు బుద్ధి చెప్పి పరుగా వేసి రక్తం ఇచ్చి కాలు దువ్వినోడల్లా అటు తిప్పాడు. ఇప్పుడు పీచే మూడ్ అయిపోయింది ఉద్యమం అంతా. కత్తి కల్లో కనపడితే అట్టుంటే ఎట్టుంటుంది అనుకోవటం. వేసి రక్తం ఇచ్చే పదునైన ఆయుధం ఒకటి చాలు సార్. మన కత్తి. దావీదు అంటాడు సాదోకు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇబ్బందిలో ఉన్నా, నాకు ఆయుధం ఏదంటే ఇస్తావా అంటే, అయ్యో కొడుకు నిన్ను చూస్తుంటే బాధగా ఉందిరా, కానీ ఏ ఆయుధం లేదురా, అయ్యో ఏమీ లేదా, గొలియాతు కత్తితోటి గర్భగుడిలో ఉంది, ఇంకా తప్ప ఏమీ లేదంటే దావీదు అంటాడు, అరే రే 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 దానిని మించినది ఏముంది ఒకసారి. గొలియాతు లాంటి వాళ్ళు నరకాలంటే ఆ కత్తులే కావాలన్నా. మన సొరకత్తులతో తెల్లవారులు పీకలు కోసుకుంటూ కూర్చుని అవ్వదు, ఒక్క వేటుకు తగ్గిపోవాలా. దేవునికి స్తోత్రం. కొన్ని కత్తులకు మంచి ప్రఖ్యాత ఉంది సార్. పొద్దునుంటట్టు ఉంటుంది. ఇడికి ఉంటే ఎరువు తెచ్చాడు అర్ధరాత్రి బాయిగారికి చెప్పకుండా దొంగ బతుకు బతికి నడిపింపుకు ద్రోహం చేసి వేరొకరితో చేతులు కలిపి ఇక్కడ ఉండేది ఎక్కడ, తినేది ఎక్కడ, బతికేది ఎక్కడ, వీడి ఫ్రెండ్షిప్, వీడి సర్కిల్, వీడి మూమెంటు, వీడి మూవింగ్ అన్నీ వేరు. దొంగ మొహమ్మడు ఇడిలు తెచ్చాడు ఒకటి. తెచ్చేసి అయ్యగారితో మాట్లాడు, అయ్యగారు మరి మేము దేవుని కృప నాకు దర్శనం వచ్చింది, మరి నేను మరి దేవుడు నీకు వస్తుందిరా దర్శనం. వెళ్ళాడు, చెట్టు మీద కూర్చున్నాడు, అయ్యగారేమో కింద ఉన్నాడు. వీడి హైట్లో ఉన్న ఫీలింగ్ ఈడిది, ఎదిగిపోయిన ఫీలింగ్ ఈడిది, ఈ రోజుతో దరిద్రం వదిలిపోయిన ఫీలింగ్ ఈడిది, ఈ ఏరియా పాక కూడా ఆయనతో రిబ్బన్ కటింగ్ చేయించాలని ప్లాన్ ఈడిది. వీడికి ఎన్ని దొంగ ప్లాన్ ఉన్నాయి తెలిసి వీడికి. అన్నీ వేసాడు, మంచి ఉద్యోగంగా పాట పాడుతున్నాడు. ఏమండి, ఈ రోజుతో నా కష్టములు తీరబోతున్నాయి, నా సంకటములన్నీ హల్లెలూయా, మంచి ఉద్యమం కొన్నాడు. గొడ్లందులో పడిపోయి, అయ్యో నా ఏలినవాడా, నా ఇంటి దీపం
పాట మారిందిరా భయ్, అయిపోయింది. ఇంకా పనికి మాలి పనులు మానేస్తే మంచిది. ఒకడి పరిచర్య ఎందుకు కట్టబడట్లేదంటే వాడు ఆయుధం పదును పెట్టబడలేదు. అందుకే రండి తెలుసుగా మనం కలుసుకోవాలి. కత్తి ఒక్కటికి అలా ఉంటే దుప్పటి పద్ధతి రావాలి. అప్పుడప్పుడు పెద్ద దైవజనుడు, గొప్ప నా జీవితంలో అతిపెద్ద స్ఫూర్తిగా నేను భావించే దైవజనుడు రైనాడ్ బాంకే గారు ఒకసారి చెప్తుంటే విన్నాను. ఏది యూట్యూబ్లో, నేను నేరుగా ఎప్పుడు కలిసాను ఆయన నా బతుకి యూట్యూబ్లో. నేను ఖాళీగా ఉంటే ఆయన ప్రసంగాలు పెట్టుకొని వింటాను. ముఖ్యంగా నాకు ఏదైనా బాగా దుఃఖంగా, బాధగా, వేదనగా, డల్గా అనిపిస్తే ఆయన ఫుల్ సౌండ్ పెట్టేసి అది పెట్టుకొని కూర్చుంటాను. కాసేపులో రీఛార్జ్ అయిపోతాను తీసి రక్తం నుంచి. ఏది మాట్లాడాడు నాకు నేరుగా నాతోనే చెప్పినట్టు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు కాదు, నాకు ఏమీ తెలియకుండా 94లో 18 ఏళ్ళ వయసులో కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఆయన అసలు పేరు ఊరు తెలియనప్పుడు ఎప్పుడో ఆయన ఒక ఫోటో ఇస్తే పిచ్చిపెట్టి ఆయన చేసిన సేవ విని ఇన్ని లక్షల మందిని మార్చాడా, ఖండాన్ని మొత్తం మార్చేశాడా, పిచ్చెట్టేసుకుందా. నాకు ఎలా చేశాడంటావు సేవ? ఒక్క మాట మాట్లాడితే నా హృదయం కనెక్ట్ అయిపోద్ది, గాబరైపోతుంటుంది నాకు. ఆ దైవజనుడు చెప్తూ ఆయన ప్రతి 6 మాసాలకి సేవలో బ్రేక్ తీసుకునేవాడంట. ప్రతి 6 మాసాలకి బ్రేక్ తీసుకొని ఒక రూమ్లో తలుపులు, కిటికీలు మొత్తం అన్నీ వేసేసి ఫుల్ పెద్ద తెర పెట్టుకొని, పెద్ద టీవీ అన్ని బాక్స్లో పెట్టుకొని తన ప్రసంగాలు తానే వింటాడంట. అదేంటని అంటారా, నోట్స్ పెట్టుకొని తను ఎక్కడైనా తప్పులు చెప్పడం నోట్ చేసుకుంటాడంట. నేనేమన్నా తేడాగా వాడబడ్డానా, పొరపాటుగా వాడబడ్డానా, అనవసరంగా వాడానా, చెప్పాల్సింది మిస్ అయ్యానా, ఒక రివ్యూ పెట్టుకొని 6 మాసాలు అన్ని ప్రసంగాలు విని ఒకరితో ప్లే చేసుకొని ఇది తప్పు చెప్పాను, ఇది ఇలా కాదు అని నాట్ చేసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకొని సరిగ్గా సిద్ధపడి ఇంకో చోట వాడబడతాడంట. అది విన్నప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది. నాకు ఓరి బాబోయ్, ఇంత పెద్ద దైవజనుడు, మిలియన్ల కొద్ది ఆత్మల్ని మార్చేసిన దైవజనుడు, ఖండాన్ని ఊపేసిన దైవజనుడు, ఆయన ప్రతి మీటింగ్లో ఏదో ఒక దేశాధినేత కూర్చున్నాడు చేసే మీద వచ్చి. అలాంటి దైవజనుడు ఎప్పుడు సేవ పరిమితిలా అడగని దైవజనుడు నాకు అన్నిటికన్నా ఇష్టమైన పాయింట్ అది. చిచ్చి ఏ మినిస్ట్రీలోనే సరే ఆఫరింగ్స్ ఆయన అసలు అమ్మ బాబోయ్ అగ్గి మనిషి అంతే. ఇంకా మా మినిస్ట్రీకి పంపండి ఆ సెక్షన్ ఉంటుంది ఆ మనిషి దగ్గర, అమ్మ బాబోయ్ అలాంటి దైవజనుడు. అంత పెద్ద సేవకి ఎవరిని వారసులుగా పెట్టారు తెలుసా? తన పుస్తకాలను సరఫరా చేస్తున్న షిప్లో మూటలు మోసి కుర్రని. ఏం దైవజనుడు సార్, 1,000 కోట్ల సామ్రాజ్యం సేవ అది. ఒక ఓడ తన పుస్తకాలు ఒక పేద దేశానికి వెళ్తున్నాయి, అందులో పుస్తకాలు కట్టలు లోడ్ చేస్తున్నారు. హమాలీలు ఉంటారు కదా, కూలీలు. ఒక కుర్రోడు పరిచయం చేస్తున్నాడు అని పిలిచి, అయ్యా నాతో పాటు వస్తావా మీటింగ్కి? వీళ్ళు మీటింగ్కి వెళ్ళే రన్నింగ్ స్టాఫ్ కాదు, వీళ్ళు గొడవన్లో మోసే స్టాఫ్. ఇది అంటే ఆడు కలని, అయ్యా మీ చిత్తం వస్తానండి, అయ్యా బడాయి రా బట్టలు వేసుకోను. కోటాన్ని తీసుకెళ్ళాడు, 2-3 కోటాలు తిప్పుకున్నాడు. ఒకరు సడన్గా బిచ్చిట్రా మోకరించన్నాడు, చేతులేసి ఇది మొదలుకొని ఈ మొత్తం మినిస్ట్రీకి నా తర్వాత వారసుడు అన్నాడు. ఏం దైవజనుడు సార్ అసలు ఆయన. ఆయన ప్రతి కథలిక నాలో ఒక మంట రేపుద్ది, స్ఫూర్తి నింపుద్ది నాకు. అబ్బా ఏంటి ఛాలెంజ్ అయిపోతుంటాను, అమ్మ బాబోయ్ కాబరైపోతుంటాను. మన హైదరాబాద్ వచ్చారైనా చాలా సంవత్సరాల క్రితం. ఈ నెలగైనా చంపాలి, కంట్రోల్ చేయలేకపోతున్నామని నార్త్ ఇండియా నుంచి 4 మాంత్రికుల్ని, క్షుద్ర శక్తుల మాంత్రికుల్ని, వాళ్ళు ఇట్లా మంత్రాలు రిలీజ్ చేస్తే తలనొప్పి వచ్చి నురుగులు కక్కుని వాంతులు వేసుకొని కింద పడిపోతారంట. అలా సిక్కయి మెలిగి సత్తారు వాళ్ళు. అలాంటి భయంకర మాంత్రికులు రక్తాలతో బలిచ్చి ఆ లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి, ఇది గ్రౌండ్ అయితే 4 మూలలో 4 కూర్చోబెట్టారంట. ఈ దైవజనుడికి స్టేజ్ ఎక్కగానే ఫస్ట్ హల్లెలూయా అనడం అలవాటు. పెద్ద అరుపు బైక్ పట్టుకునే ఓలూయా అంటాడు, పెద్ద కేక. అది అలవాటు కదా. ఆ సేమ్ హైదరాబాద్ రాగానే కూడా ఈ 4 మంత్రాలు రెడీగా ఉన్నారు. స్టేజ్ ఎక్కగానే శక్తులు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనోడు మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కి హల్లెలూయా అన్నాడు. అంతే అందరూ హల్లెలూయా అన్నారు, చప్పట్లు కొట్టారు, భాషలు మాట్లాడుతున్నారు. అందరూ ఎవడు గోల ఆడుకుంది. వీళ్ళు 4 మాత్రమే కింద పడి నురుగులు కొట్టుకుంటున్నారు. భయంకర మాంత్రికులు, తలలు జటలుగా కట్టుకుపోయి అల్లుకుపోయిన నార్త్ ఇండియన్ తెచ్చారు. భయంకరమైన వాళ్ళని నార్త్ ఈస్ట్ తెచ్చారు. వాళ్ళని వాలంటీర్లు ఉంటారుగా, ఈ నురుగులు కక్కిన 4 ఎత్తుకొచ్చారు. వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి మీకు తెలుసు, వాళ్ళ జట్టలు పేరుకుపోయి ఉన్నాయి.
హైదరాబాద్లో మీటింగ్ స్టేజ్ మీద తెచ్చారు, నలుగురిని ఎత్తుకొచ్చారు. హే, ఐ డింట్ ఈవెన్ స్టార్టెడ్ మై మినిస్ట్రీ, వాట్ ఈస్ దిస్? నేను ఇంకా పరిచర్య స్టార్ట్ చేయలేదు, అప్పుడే తీసుకొచ్చారేంట్రా అంటే వాళ్ళు చెప్పారు. ఏమైంది తెలియదండి, అందరూ అల్లుళ్ళు చెప్పారు, అందరూ భాషలు మాడతారు, సపోర్ట్ కూడా ఆనందపడుతున్నారు, వీళ్ళు మట్టికి నురులు ఎక్కేస్తున్నారు, మరి మా ఉద్యోగం ఇదే కదా, తీసుకొచ్చాము ఇక్కడ. వాళ్ళు లేపు చాలాసేపటికి స్పృహలోకి వచ్చారు. ఏంట్రా మీ గొడవలు అడిగితే వాళ్ళు ఆన్ స్టేజ్ ఒప్పుకున్నారు సార్, ఆన్ కెమెరా ఒప్పుకున్నారు. మమ్మల్ని కొన్ని లక్షలు ఇచ్చి నేను చంపడానికి తెచ్చారు, మేము శక్తులు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈలోపు నువ్వేదో మంత్రం పలికావు, అదేం మంత్రం మాకు తెలీదు, మాకు షాక్ తగిలింది, కింద పడిపోయావు అంటే ఓరిది మేము రోజు చెప్పా హల్లెలూయా. నేనైతే అది చదివి చాలా ఆ సీన్ చూసి చాలా రోజులు అడిచాను. ఎలాంటి హల్లెలూయా నేను రోజు చాలాసార్లు చెప్తున్నాను, ప్రభువా ఏం జరగట్లేదు, మాలోంచి శక్తి విడుదలవ్వాలి, ఎందుకు ఈ బ్రతుకు మేము బతుకుతున్నాం ప్రభు అని. కొన్ని రోజులు సూర్యుడి ముఖం చూడకుండా గదిలోకి వెళ్ళిపోయి ఊరికి బతుకుతున్నాం, వేస్ట్గా బతుకుతున్నాం, శక్తి లేదు ప్రభువా. పిల్లలు పుట్టకు సమయం వచ్చిన కానీ కనుటకు శక్తి చాలటం లేదు ప్రభువా. చాలా దుఃఖం. అలాంటి దైవజనుడు కూడా 6 మాసాలకు ఒకసారి పొదును పెట్టుకుంటాడయ్యా. పర్లేదు మనం వాడబడుతున్నాం, మనం రేంజ్కి వచ్చామని ఫిక్స్ అయిపోదామంటారా? 2 రాళ్ళు కొట్టుకుంటే నిప్పు పుడుతుంది నాన్న, 2 మేఘాలు రాసుకుంటే ఉరుములు మెరుపులు పుడతాయి. 2 దైవజనులు యేసు నామములో ఏకమైతే ఒక శక్తి పుట్టుంది అక్కడ. అందుకని 2 దైవజనులు కలవకుండా ఏదో ఒక అపోహ, ఏదో ఒక మనస్పర్ధ పెట్టి దూరం చేస్తుంటాడు దుష్టుడు. కలిస్తే ఆడికి ఎంత డేంజర్ ఆడికి తెలుసు, ఆడి సామ్రాజ్యం పునాదులు కదిలిపోతాయి, ఆడికి తెలుసా మ్యాటర్. ప్రార్థించే వారిని కలవనివ్వకుండా చూస్తాడు, అందుకే ఏదో ఒకటి చేసి మనసు పాడు చేస్తాడు. నమ్మకండి సైతానా అని ఒక కొట్టి పడేసి కలిసి ప్రార్థన చేయండి, శక్తి పవర్ జనరేట్ అవుద్దంతే. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరి ప్రశ్న, ఇన్ని చేసావు కదా, అయ్యో నా గొడ్డలు పడిపోయింది నడుస్తుంటే. అప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, ఎక్కడ పడిపోయింది? ఈ విన్నారు ఈ ప్రశ్నలు, ఎక్కడ పడిపోయావు? మాటలో పడిపోతున్నావా, డబ్బులో పడిపోతున్నావా, స్త్రీ విషయంలో పడిపోతున్నావా, ఎక్కడ పడిపోతున్నావు నాయన? పడిపోయాను ప్రభు అని ఏడవటం కాదో, ఈ పగలు దైవజనుడిగా మీ సహోదరుడిగా మీతో మాట్లాడుతున్నాను. నువ్వెక్కడ పడిపోయావో నీ పడిపోయిన స్థలం మీద చూపగలిగితే నిన్ను మళ్ళీ పైకి నిలబెట్టినట్టు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పైకి తెచ్చి నీ కర్రకు బిగించి నీతో బలమైన పరిచయం చేయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వేగమాయంగా పడిపోయాను ప్రభు, పడిపోయాను. ఎక్కడ పడిపోయావు? డబ్బులో పడిపోతున్నావా, తిండిలో పడిపోతున్నావా, స్త్రీలో పడిపోతున్నావా, సుఖంలో పడిపోతున్నావా, మాటల్లో పడిపోతున్నావా, చూపుల్లో పడిపోతున్నావా? ఏ తలాంతును పోగొట్టుకున్నావు, ఏ కృపను పోగొట్టుకున్నావు, ఏ అభిషేకాన్ని పోగొట్టుకున్నావు, ఏ నడిపింపును పోగొట్టుకున్నావు, ఏది పారేసుకున్నావు, ఎక్కడ పారేసుకున్నావు చెప్పు. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్న దాంట్లో కీలకమైన అంశం అదే. అయ్యా ఎక్కడ పడిపోయానయ్యా, ఇది నా దిగజారుడు స్థలం, ఇది నా జారుడు చోటు, ఇది నేను పడిపోతున్న స్థలం చెప్పగలిగితే కృపగల దేవుడు నింగికి నేలకు మధ్య కోయబడ్డ కొమ్మగా మారి, లేత కొమ్మగా మారి, యోర్దానులో మునిగే స్వభావం లేకపోయినా నీ కొరకు మునిగి నీ గొడ్డల్ని పైకి తేల్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చిన్న పిల్లోళ్ళలాగా యథార్థంగా ఒప్పుకోగలుగుతావా? నాకు చెప్పొద్దు, నేను నీలాంటి సేవకున్నే. నువ్వు పడిపోయిన స్థితిని నాకు చెప్పమని, నీ సీక్రెట్లు తెలుసుకోవాలనే పనికి మన ఆశ నాకేం లేదు. నువ్వు మౌనంగా రోధిస్తున్నప్పుడు యథార్థంగా ప్రభుత్వం చెప్పయ్యా, ఈ ప్లేస్లో నేను వీక్గా ఉన్నానయ్యా, ఎంత ట్రై చేసిన ఇక్కడికి వచ్చే పడిపోతున్నాను ప్రభు, నిలవలేకపోతున్నానయ్యా. ఎంత పెద్ద బలార్జులని పడిపోయే చోట యవనస్తుడు యోసేపు బలంగా నిలబడ్డాడుగా. ఎంతటి మొగంనైనా చీల్చి వేసే సింహాన్ని అలవోగ్గా శాంసన్ డేవిడ్ని చీల్చేశారుగా. దేవుడు కృప ఇవ్వాలి కానీ మనము గెలవలేని పోరాటం ఏముంటుంది? ఆమేన్. ఇప్పుడు దాకా సేవలో మనం పొందిన కృపలు, గెలిచినటువంటి ప్రాంతాలు, సాధించిన విజయాలన్నీ మన సామర్థ్యంతోనే చేయగలిగామంటారా? మనం ఎంత బలహీనమో మనకు తెలీదా? నీ ఎదుట ఉన్న దైవజనుడికి నీకు తెలియకపోవచ్చు నువ్వు ఎంత బలహీనుడో, నీకైతే తెలుసు.
పడిపోయిన స్థలం అని చెప్పగలిగితే కృపగల దేవుడు కాదండి నేను నమ్ముతున్నాను. నా 7వ మాట చెప్పనా, నువ్వు ఒప్పుకోవాలి కానీ పశ్చాత్తపడాలి. కానీ ఈనాటి నా సందేశం చివరి మాట, నీ అద్భుతం ఒక్క అడుగు దూరంలో ఉంది. గొడ్డల పైకి వచ్చేసి చూస్తున్నాడు, బిత్తరిపోయి చేయి చాపి నీ గొడ్డలు తీసుకో. నేనేం చెయ్యక్కర్లేదా? చెయ్యక్కర్లేదు. నేనేం ఇవ్వక్కర్లేదు, తీసుకో. ఉడ్డ నిలబడి తన్మయంగా ఆశ్చర్యం చూస్తున్నాడు. ఒక లేత కొమ్మేలిపోయి గొడ్డల పైకి తెచ్చేసింది. బిత్తరపోయి చూస్తున్నాడు. ఎలీషా అంటాడు, తీసుకో. నువ్వు నమ్ముతున్నావా? నీ అద్భుతం ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆ అడుగు నీవే ముందుకెయ్యాలి. సొంత నిర్ణయాలు ఉన్నాయిగా, సొంత నడిపింపు ఉందిగా, నమ్మకద్రోహమైన నడిపింపు ఉందిగా, వాటిలో నుంచి మళ్ళీ కృప పొందు దిశగా ఒక్కడుగు ముందుకే. కాదండ దేవుడా, కాదండ దేవుడా. ఎన్నోసార్లు కృప పొందిన కృతజ్ఞతలో నుంచి మీతో మాట్లాడుతున్నా. కాదనని దేవుని ప్రేమను అనుభవించిన ఒక సేవకుడిగా, ఆయన మంచితనం అంతా అనుభవించానేమో అన్నంత కృతజ్ఞతలో నుంచి మీతో మాట్లాడుతున్నాను. నాకు ఒక్కొక్కసారి నా పట్ల చూపించిన కృపను చూసి అనిపిస్తుంది, ఇది ఒక 100 మందికి ఇవ్వాల్సింది కూడా నాకే ఇచ్చేసాడా అనిపిస్తుంది. మోషే అంటాడే, నా మంచితనం అంతా మీకు చూపిస్తాను, ఆయన మంచితనం అంతా నేనే పొందేశానా అనిపిస్తుంది. అంత ప్రేమ గల దేవుడు, పక్షపాతం లేని దేవుడు, అనీతిమంతుల మీద కూడా ఎండను వర్షాన్ని పంపించే దేవుడు. నిన్ను ఎందుకు వదులుకుంటాడు? ఏరుకోరి పిలుచుకోలేదా? కోట్ల మందిలో నిన్ను ప్రత్యేకపరచుకోలేదా? నిన్ను అందరూ చులకనగా చూస్తున్నప్పుడు నిన్ను అభిషేకించుకోలేదా? నిన్ను ఎగతాళి చేస్తున్న చోట నిన్ను నిలబెట్టి బలపరిచి వాడుకోలేదా? ఇప్పుడు ఎందుకు వదులుకుంటాడు నిన్ను? నిన్ను ఆయన కోరుకోకపోతే ఈ పాటికే చచ్చిపోయి ఉండాలి, ఈ పాటికే పూర్తిగా తొలగిపోయి ఉండాలి. ఎన్ని గండాలు వచ్చినా నిన్ను కాపాడుకున్నాడు. నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి. నీ ద్వారా చేయాల్సిన సేవ నీతోనే జరగాలి. నీ కొరకు ఉన్న ఒక ఏరియా అలాగ అట్టి పెట్టాడు నీకోసం. ఎక్కడో అనాథ రావాలి, ఎక్కడో అనాథ రావాలి, రాని అవ్వాలి, నిర్ణయాలు మార్చాలి. ఎక్కడో తండ్రి లేని బిడ్డ రావాలి, రాని అవ్వాలి. ఎక్కడో విధవరాలు రావాలి, పొలానికి యజమానురాలు అయిపోవాలి. నీ చోటు నీకుంది బిడ్డ, నీ చోటు నీకుంది. రా. లేనిపోని సిద్ధాంతాలు, లేనిపోని డినామినేషన్లు, లేనిపోని బాధలు వదిలేసుకొని ఒక్కడికి ముందుకే. నీ అద్భుతం ఒక్కడుగు దూరంలో ఉంది. ఒకరిస్తావా ప్రార్థన?